మీరు అక్కడ నుంచి అయిన తర్వాత ప్రొఫెషనల్గా వరంగల్ అయ్యాక మీ తర్వాత మళ్ళీ ఎక్కడికి? గ్రేవన్స్కి వచ్చానండి. గ్రేవన్స్ 91 నుంచి దాకా 91 దాకా గ్రేవన్స్ ఉన్నాను. అక్కడ నుంచి 91 నుంచి 95 వరకు మళ్ళీ ఆన్ ప్రమోషన్ పోయిటీ సంబర్పేటకి నేను చీఫ్ డ్రిల్ ఇన్స్ట్రక్టర్గా వచ్చాను. ఇక్కడ ఒక 5 years పనిచేశాను. గ్రేహౌండ్స్ దళం అనేది ఒక కొత్త ట్రెండ్ అనే అనుకోవచ్చు పోలీసు డిపార్ట్మెంట్ వైపు నుంచి. ఇది వచ్చిన తర్వాత అప్పటి వరకు ఉన్న సిస్టమ్ అంటే ఏదైతే ఎక్స్ట్రీమిజం అనేది ఉందో దాని మీద కంప్లీట్గా ఈ గ్రేహౌండ్స్ సిస్టమ్ అనేది కమాండ్ చేయగలిగింది అని చెప్పొచ్చు. అది ఒక సక్సెస్ అని చెప్పొచ్చా? 100% 100% కూడా అనుకోవచ్చు. ఎందుకంటే గ్రేహౌండ్స్ అనేది ఒక సపరేట్ వింగ్ అండి. సపరేట్ అంటే వెపన్స్ పరంగా ఏ పరంగా అది మెరుగైన దాంట్లో రైట్, వెరీ గుడ్. ఏంటంటే ఒక వ్యక్తి యొక్క బలహీనతలు తెలుసుకుంటే ఆ వ్యక్తిని మనం జయించగలుగుతాం, వాళ్ళ యొక్క ఐడియాలజీ. సో అదే రకంగా నక్సల్స్ ఐడియాలజీ స్టడీ చేయాల్సి వచ్చింది. వాళ్ళు మావో ప్రిన్సిపల్స్ని వాళ్ళు అడాప్ట్ చేస్తారు. సో మన వాళ్ళు కూడా ఏం చేశారంటే వాళ్ళ ఐడియాలజీ పూర్తిగా స్టడీ చేసిన తర్వాత మనం వాళ్ళకంటే మెరుగైనటువంటి వ్యక్తులను ఎలా తయారు చేయగలం, బలహీనత మనకి తెలవాలి, నేర్చుకుంది. దాని తర్వాత వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకున్న బలాలేంటి, వాళ్ళకున్న బలహీనతలు ఏంటి, ఆ రెండింటిని బేరీ చేసుకుని వాళ్ళకంటే బలమైనటువంటి ఒక ఫోర్స్ తయారు చేయాలి. ఏంటి వాళ్ళకున్న మనకున్నటువంటి వ్యవస్థలో మార్పులు ఏంటంటే వాళ్ళు మనలాగా మనసారా నిద్రపోలేరు, మనలాగా మనసారా భోజనం చేయలేరు. తర్వాత ఎక్కడున్నా ఎవరిని చూసినా ప్రతి ఒక్కటి సస్పీస్గా వాళ్ళు ఉండాల్సిందే. వాళ్ళ లైఫ్ ఇప్పుడు కూడా థ్రెటనింగ్ వాళ్ళది. మన వ్యవస్థలో ఉన్న మనం ఎట్లా ఉంటామంటే ఉన్న కాసేపైనా కడుపార భోంచేస్తాము, మనసారా నిద్రపోతాము. ఫిజికల్లీ వీఆర్ ఫిట్, వాళ్ళకి ఫిజికల్గా వాళ్ళకి ఆ ఫిట్నెస్ దొరకదు. నిద్రపోయినా భయమే, ఎవరైనా భోజనం పెడితే తినాలంటే కూడా, ఎందుకంటే దాంట్లో యాడ్ ఆఫ్ ఫుడ్ పాయిజన్ ఏం చేస్తారని అదొక భయం. తర్వాత ఫ్యామిలీ లైఫ్ ఉండదు, హెల్త్ ఏమైనా చెడిపోతే హెల్త్ కేర్ ఉండదు. సో ఈ రకమైనటువంటి సమస్యలు వాళ్ళకు ఉంటాయి. ప్రభుత్వం ఏం చేసిందంటే ఇవన్నిటి కూడా అధిగమించడానికి పోలీస్ ఫోర్స్ని గ్రేహౌండ్స్ని తయారు చేసి యంగ్ బ్లడ్ని దాంట్లో చూర్పించి వాళ్ళకి ఆయుధ సంపత్తి ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకి అప్పటి వరకు వాళ్ళు కొంతమంది దగ్గర AK-47s ఉండేవి. ఆ AK-47s కొన్ని దళాల దగ్గర ఉంటే మన దగ్గర ఏం చేశారంటే గ్రేహౌండ్స్లో ప్రతి ఒక్క సబ్ ఇన్స్పెక్టర్ స్థాయికి AK-47 ఇచ్చేశారు. అంతే, ఆటోమేటిక్ పూర్తిగా సార్. అవును, ఆ ఉన్నా కానీ కొన్ని ఏంటంటే కంట్రీ మేడ్ ఉంటాయి. కొన్నిసార్లు ఏం చేస్తారంటే లోకల్ మ్యాన్ ఎవరో స్మిత్ ఎవరో పనిచేసి దాన్ని తయారు చేస్తారో ఆ అసలు టైంలో పని చేయకపోవచ్చు. ఇది అట్లా కాదు కదా, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు తయారవుతుంది, ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మనకి AK-47s ఎస్ అడ్వాంటేజ్ వెపనరీ బాగా. తర్వాత AK-47, SLR ఈ వెపన్స్ వ్యాస్ గారు కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు మనకి. అప్పటి వరకు మన దగ్గర .303 వెపన్స్, 410 మస్కెట్స్, స్టెన్ గన్స్ ఇవే మన దగ్గర ఉండేటివి. వీటి ప్లేస్లో పోలీస్కి ఎవరైతే ఈ గ్రౌండ్స్లో పనిచేస్తున్నారో ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర కార్బను, AK-47, 9mm పిస్టల్, SLR ఇవి చేసుకొచ్చారు. ముతగల ఆయుధాలు మార్చారు. 2 వీళ్ళని ఫిజికల్గా ఫిట్ చేశారు. మూడవదిగా మెంటల్గా వీళ్ళని ప్రిపరేషన్ చేశారు. 4th ఫైనాన్షియల్గా వీళ్ళకి సపోర్ట్ చేశారు. జీతం ఎక్స్ట్రా ఇచ్చారు. అంటే బయట పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారికి ఉన్న జీతం కంటే 60% ఎక్స్ట్రా ఇచ్చారు. అంటే మీకు 50,000 జీతం వస్తుందంటే 60% ఎక్స్ట్రా ఇచ్చారు. సో దానివల్ల ఏంటంటే కమిటెడ్ పీపుల్ అంతా కూడా వచ్చారు. ఒక జీతమే కాకుండా రేపు నాకేమైనా అయితే నన్ను సపోర్ట్ చేసే వ్యవస్థ సపోర్ట్ ఉంది. తర్వాత చనిపోతే వెంటనే అప్పటి వరకు లేని వ్యవస్థను కొత్తగా క్రియేట్ చేశారు. గ్రౌండ్ చనిపోయిన వెంటనే వాళ్ళ పిల్లలకి వెంటనే జాబ్ ఇవ్వడం. తర్వాత ఆయన చనిపోయిన వ్యక్తి రిటైర్ అయ్యేంత మట్టికి అతనికి ఎంత అయితే ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్ ఉంటుందో పిఆర్సీ వర్తించేటట్టుగా భార్యకి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చారు. పెన్షన్స్ ఫెసిలిటీ చేశారు, ప్యాకేజ్ ఇచ్చారు. ఫైనాన్షియల్గా, ఫిజికల్లీ, మెంటల్లీ అన్ని వెపనరీ అన్నీ కూడా హై ఎండ్ అయిపోయినాయి, ఫెచ్చింగ్ అయిపోయింది అది. సార్ ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో చూస్తే ఇది అంటే ఇన్ని సదుపాయాలు ఇంత జీతం కల్పించడం వల్ల తర్వాత అప్పుడు ఎన్కౌంటర్ అనేది చాలా మిస్యూజ్ జరిగింది అనేది కూడా ఒక వాదన ఉంది పబ్లిక్లో.
ఎట్లంటే దాన్ని ఎక్కువ మందిని చంపితే ప్రమోషన్లను లేదంటే ఇంకో రకంగా అంటే ఇద్దరికి వార్ జరిగేటప్పుడు ఒకరినొకరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి అది ఎవరికి ఆక్షేపణ ఉండకపోవచ్చు, కానీ డెలిబరేట్లీ ప్రమోషన్స్ కోసమనో ఇంకొక దానికోసమో ఇంక్రిమెంట్స్ కోసమో ఆ పర్టికులర్ గ్రూప్ అట్లా చాలా ఇది చేసిన సందర్భాలు ఉన్నాయి అనేది అది ఆల్మోస్ట్ అది సుప్రీంకోర్టు వరకు కూడా ఆ కేసు వెళ్ళడం జరిగింది. దాన్ని మీరు ఒక ఇన్సైడర్గా దాని ఇదిని ఎట్లా చెప్తారు? చూడండి, ఎక్కడైతే పవర్ ఉంటుందో అక్కడ మిస్యూజ్ కూడా ఉంటుంది. మేబీ కొంతమంది అట్లాంటి వాళ్ళు ఉంటారు కామన్గా, ఇక్కడ ఉంటారు అక్కడే ఉంటారు. రెండవది కూడా ఇంకోటి కూడా ఏంటంటే దీనికి ఆ మాట అనేదానికంటే కూడా ఇంకొక మాట చెప్పాలంటే పోలీసు వారు వ్యక్తిగతంగా అంటే ఫిజికల్గా మెంటల్గా వెపనరీ వాళ్ళకి ఏదైతే లేనప్పుడు వాళ్ళు వీళ్ళని పిట్టలను కాల్చేట్టు వాళ్ళు కాల్చారు. ఎప్పుడైతే వీళ్ళు అన్ని రకాల హంగులు ఆర్భాటాలు వీళ్ళకి వచ్చిందో అప్పుడు వీళ్ళు ఏమైతే అప్పర్ హ్యాండ్ అయిపోయారు. ఎప్పుడైతే అప్పర్ హ్యాండ్ అయ్యారో అప్పుడు అక్కడ వాళ్ళ దగ్గర క్యాజువాలిటీస్ ఎక్కువ జరిగినాయి. అంతవరకు మనకెళ్ళి క్యాజువాలిటీ జరిగినాయి, అప్పుడు క్యాజువాలిటీ అటు జరిగినాయి. ప్రజల అభిప్రాయం కొంతమంది అటు ఏకీపించారు, కొంతమంది కావాలి డెలిబరేట్లీ చేశారని కూడా కొంతమంది సార్ డెలిబరేట్ అంటే కొన్నిసార్లు జరుగుతాయి. రెండవది కూడా ఇందాక నేను మీకు మాట చెప్పాను, మన వాళ్ళు కూడా సింపథైజర్ వాళ్ళ దగ్గర ఉంటారు అని అన్నప్పుడు వాళ్ళు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం ఏం చేస్తామంటే శత్రువే శత్రువునే చూడాలి, కానీ శత్రువు మిత్రుగా చూస్తే కష్టం, ఫీల్డ్లోకి పోతావు. తర్వాత ప్రమోషన్ అనేది అది సెకండరీ కావచ్చు, కానీ ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసరు ప్రతి ఒక్కరి యొక్క ఉద్దేశం ఏముంటుందంటే వ్యవస్థలో వ్యతిరేకంగా సంఘ విద్రోహ శక్తులు ఎవరైతే ఉన్నారో వారిని సమూల నిర్మూలన చేయటమే పోలీసు యొక్క ధర్మం అండి. ఆ ధర్మం లోపల కొన్నిసార్లు మిస్యూజ్ అయిందని ప్రజలు అనుకున్నా కాకపోయినా కానీ కొన్నిసార్లు జరుగుండొచ్చు, కొన్నిసార్లు ఆ ఉద్దేశం కాకపోవచ్చు. కానీ ఎన్కౌంటర్లో కొన్నిసార్లు వాళ్ళది ఎక్కువ క్యాజువాలిటీ జరిగింది. అట్లా అనుకుంటే కొన్నిసార్లు గ్రౌండ్స్ వచ్చిన తర్వాత గ్రౌండ్స్ కూడా అనేక పర్యాలు మొత్తం 10-15 మంది ఒకేసారి చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లంటే అప్పుడు మరి వీళ్ళు అందామనంటే కాదు డెలిబరేట్లీ శత్రువు దొరికితే వాళ్ళు విడిచిపెట్టలేదు, శత్రువు దొరికితే వీళ్ళు విడిచిపెట్టలేదు. కాబట్టి కొన్ని పర్యాలు వాళ్ళ క్యాజువాలిటీ ఎక్కువ ఉంది, కొన్ని పర్యాలు మన క్యాజువాలిటీ ఉంది. అంతేగాని ఇది ఎవరు బెనిఫిట్స్ కోసం అనేది అయితే కాదు, అదైతే కాదండి. ఎందుకంటే ఒక వ్యక్తిని చంపడం అనేది ఎవరు కూడా సాహసించరు, అనవసరంగా చంపడం. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి లోపల అది మీరే కానీ నేనే కానీ ఏ మత గ్రంథం కానీ కాక ఒక మనిషిని చంపడం అనేది పాపంగా భావిస్తుంది. మరి పాపంగా భావించేటప్పుడు ఒక వ్యక్తిని అనవసరంగా చంపామనుకోండి, ఇప్పుడు నా దగ్గర తుపాకు నేను చంపుతాను, రేపు పొద్దుపూట ఆ పాపం నన్ను వెంటాడుతుంది కదా, నేనే ఈ ఉద్యోగం నాకేం పర్మనెంట్ కాదు కదా, అది నేను ఆలోచించనంటారా? కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి ఆ రకంగా ఆలోచిస్తాడు. పొరపాట్లు ఏదైనా ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాకపోతే ఏదో 1 or 2 కేసెస్ జరిగి ఉండొచ్చు. దాని ఏంటంటే ఇప్పుడు కూడా ఏముంటుందంటే సమాజం లోపల వ్యక్తులు మీ పాజిటివ్స్ కంటే కూడా మీ నెగిటివ్స్ని ఎక్కువ చూస్తారు, వెళ్ళిపోతాయి. అదే తర్వాత ఇక సమాజంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి బయట అంటే ఇంటర్నల్గా జంగల్లో కాకుండా బయట ఉన్నటువంటి అనేకమైన ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వాళ్ళు ప్రొద్దున లేస్తే వాళ్ళకి ఏదైనా క్యాజువల్ జరిగిందనుకోండి, వీళ్ళు కావాలని డెలిబరేట్లు కొట్టేశారని అంటారు. ఇటు పోలీసులు చనిపోయినప్పుడు మళ్ళీ ఏం మాట్లాడరు వాళ్ళు. మరి అది వన్ సైడే కదా, పౌర హక్కులు అంటారు కదా. మరి ప్రజా పౌర హక్కులు అన్నప్పుడు రెండు వైపులా అందరూ, నేను కూడా పౌరునే కదండి, నేను పోలీసు అయినంత మాత్రం నేను పౌరుని కాకపోను కదా, ఈ దేశంలో నేను ఒక 1 of the మెంబర్నే కదా, మరి నన్ను కూడా ఒక రకంగానే చూడాలి కదా, వాళ్ళ మనిషిలాగే చూడాలి. అట్లా చూడరు. అంటే దాని అర్థం ఏంటి, అక్కడ కూడా ఫేవరెటిజం అనేది ఉందని అర్థమవుతూనే ఉంది కదా. అక్కడ వాళ్ళు నా మనుషులు, వీరి మనుషులు వేరు. అంటే అదే రకంగా వ్యక్తుల్లో కూడా ఏంటంటే 2 వర్గాలు ఉంటాయి, ఇప్పుడు కూడా 2 థింకర్స్ ఉంటారు. అట్లా ఆ రకంగా కొంతమంది మళ్ళీ ఎన్నైనా ఉండొచ్చు. కాబట్టి దాంట్లో కొంతమంది ఎగనెస్ట్గా రాంగ్ ప్రాపగండా చేసి జరిగింది ఒకటైతే దాన్ని 100గా క్రియేట్ చేసే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే 10 సార్లు 10 అబద్ధాలు చెప్తే అదే అబద్ధం చెప్తూ పోతుంటే విన్నోడు ప్రతి ఒక్కరు ఎందుకు చెప్తారా వీడు ఏదో పరిస్థితి జరిగి ఉంటుంది కావచ్చు అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. ఇది కామన్గా ఉన్నదే ఇది. సార్ ఇప్పుడు ఇది పోలీస్ వ్యవస్థ అంటే ఇప్పుడు నేను ప్రారంభంలో చెప్పినట్టు సమస్య వచ్చింది అంటే కష్టం వచ్చిందంటే ఈవెన్ దేవుడు దిగి వచ్చినా కూడా పోలీసునే ఆశ్రయించాలి. అంత అంటే ఒక వెర్షన్లో అంత పాజిటివ్, అంత అంటే రియల్ ప్రొటెక్టర్ పోలీస్. అటువంటిది కొన్ని సంఘటనలు చూసినప్పుడు జనరల్గా అంటే ఎన్కౌంటర్ ఇష్యూస్ అనేకం జరిగినాయి. వాటన్నిటికంటే ఈ మధ్య కాలంలో జస్ట్ 2019లో ఆ దిశ సంఘటన ఇది అనేది పెద్ద సెన్సేషన్ అయింది, అది నేషనల్ వైడ్గా కూడా. ఆ సంఘటన జరిగిన విధానం దారుణమైంది. అందులో
మనిషి అన్న ప్రతి ఒక్కరు కూడా మనం ఎమోషనల్గా కనెక్ట్ అవుతాం అమ్మాయికి జరిగిన విధానం చూసినప్పుడు. వాళ్ళకి జరగాల్సిందే ఈ విధమైన శాస్తి అనేది ఆ క్షణానికి ఫీల్ అయినా కూడా మళ్ళీ ఇట్లా చట్టాన్ని మరి అంటే అది వాస్తవంగా మరి వాళ్ళకి మనకు చూపించిన విధానం ఏంటంటే వాళ్ళని తీసుకెళ్తూ ఉంటే రీకన్స్ట్రక్షన్కి సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా వాళ్ళు తిరిగి అటాక్ చేశారు, అప్పుడు ఇది చేయటం జరిగింది. కానీ ఆ సంఘటన చూస్తే కొంత డ్రామాటిక్ కనపడింది. ఎవరెవరు ఎక్కడెక్కడైతే ఫస్ట్ వాళ్ళు ఇదై ఉన్నారో అక్కడే ఆ అమ్మాయిని చేసిన దగ్గర పడిపోయారు. నా క్వశ్చన్ ఏంటంటే ఆ దిశ సంఘటనకు సంబంధించిన ఎన్కౌంటర్ ఇప్పుడు సుప్రీం కోర్టు వరకు వెళ్ళింది, హ్యూమన్ రైట్స్ వాళ్ళు వేయడం జరిగింది. దాన్ని మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఇటువంటి సెన్సేషన్ ఏదైనా కూడా ఆ డిపార్ట్మెంట్ అసలు ఏ కోణం ఏం జరుగుతుంది, ఏ ఎలిమెంట్స్ ఇక్కడ ప్లే చేస్తున్నాయి అనేది మీరు అబ్జర్వేషన్లో ఉంటారు ఆబ్వియస్గా. అది మీకు దాన్ని ఇప్పుడు అది ఎన్కౌంటర్ అంటారా కాదంటారా, అది డెలిబరేట్గా జరిగిందా, దాంట్లో ఏ ఏ శక్తులు ఏ ఏ ఎలిమెంట్స్ ప్లే చేసి ఉండొచ్చు అంటారు? ఒకటి, స్త్రీ అయినా పురుషుడైనా ఈ సభ్య ప్రపంచం లోపల ప్రతి ఒక్కరికి జీవించే అధికారం ఉంది. స్వేచ్ఛ మనకు భారత రాజ్యాంగం కల్పించింది. ఆ స్వేచ్ఛను హరించే అధికారం ఏ ఒక్కరికి లేదు. అక్కడ సంఘటన లాస్ట్ మనం అక్కడికి వెళ్దాము. ఒక అమ్మాయి ఆడపిల్ల రాత్రిలో వచ్చింది. తను వచ్చిన పరిస్థితిని వీళ్ళు దాన్ని అవకాశంగా తీసుకొని మరీ దుర్మార్గంగా పాశవికంగా, ఒక మాట చెప్పాలంటే పదాలు కూడా లేవు, ఆ అమ్మాయిని చేసిన విధం, చంపేసిన విధం ఆ తల్లిదండ్రులకి ఎంత హృదయ ఘోష కలిగిద్దో మనం చెప్పడానికి వీల్లేదండి. పోలీసు చేయవలసినంత మట్టికి పోలీసు చేస్తుంది. మిగతా ప్రొటెక్షన్ ఏదైతే ప్రతి ఒక్కరి వ్యక్తిగతంగా మనందరి మీద ఆధారపడి ఉన్నది. మనం కాపాడుకోవాలి. ఆ పాప తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె బయటికి రావడం, వీళ్ళు దాన్ని అవకాశంగా వాడుకోవడం, ఆ అమ్మాయిని పాశవికంగా రేప్ చేసి చంపేయడం. దీని తర్వాత పోలీసు ఎంత యాక్టివ్గా పనిచేస్తుందనేది మీరు గుర్తు చేసుకోవాలి. పోలీసు ఇంత త్వరగా పట్టుకుందని ఎవరు అంటలేదు. నెగిటివ్ యాంగిల్ మళ్ళీ ఇక్కడ కూడా పోలీసు వాళ్ళు ఎన్కౌంటర్ చేశారని ఒక అలిగేషన్. ముందు అమ్మాయి వాళ్ళ మదరు కంప్లైంట్ ఇవ్వడానికి వెళితే శంషాబాద్ పోలీస్ వాళ్ళు సరిగా స్పందించలేదని వాళ్ళ మదర్ కూడా ఫిర్యాదు చేశారు. ఆ టైంలో వాళ్ళు త్వరగా స్పందించుంటే ఏమో నా బిడ్డ బతికేదేమో అనే ఒక ఇదిని కూడా వ్యక్తపరిచేటప్పుడు. సరే, అందరూ పోలీసులు పర్ఫెక్ట్గా పనిచేస్తున్నారంటే ఎవరు కూడా చేయరు. ఎవరు కూడా పర్ఫెక్ట్గా ఏ దాంట్లో వ్యవస్థలు అందరం పర్ఫెక్ట్గా ఉంటే ఏం జరుగుతాయండి? కాబట్టి ఎవరు కూడా పర్ఫెక్ట్గా ఉద్యోగం చేయాలి. కొన్నిసార్లు నిర్లిప్త ధోరణి ఒకటి. రెండవది వాళ్ళకు ఉన్నటువంటి పనివేళలు. ఒక మాటలో చెప్పాలంటే ఏ ప్రభుత్వాలు కూడా పోలీసు గురించి ఆలోచించడం లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఏదో సస్తే మేము డబ్బులు ఇస్తామన్న లెక్క అది కరెక్ట్ కాదు. వాళ్ళకి పనివేళలు ఉంచాలి. ఇప్పుడు నన్ను 3 నెలలకు ఒకసారి నా భార్యతో కలవడానికి నువ్వు నాకు అవకాశం ఇచ్చావు, అది ప్రాక్టికల్, ఈజ్ ఇట్ కరెక్ట్? ఉంటుంది కదా. అట్లనే పోలీసు వ్యవస్థ లోపల మీరు పని చేయాలంటే దానికి ఒక లిమిటెడ్ అవర్స్ లేవు. 24 గంటలు ఆన్ ఫుట్. ఇప్పుడు మీరున్నారు, మీరు నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వస్తున్నారంటే యూ నో దట్ వేర్ యు ఆర్ గోయింగ్. సెకండ్లీ యువర్ వైఫ్ నోస్ దట్ వేర్ యు ఆర్ గోయింగ్, వాట్ టైం విల్ యూ కమ్ బ్యాక్ అనేది మీ మిస్సెస్కి అన్నీ తెలిసి ఉంటాయి కాబట్టి ఆమె ఏం చేస్తుంది, మీకు కావాల్సిన టైంకి బ్రేక్ఫాస్టా, లంచ్ ప్యాకా, ఏదో ఆమె అన్నీ ఏర్పాటు చేస్తుంది. బట్ వేరస్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్ రోజు ఏమైపోతుంటే వృత్తిలో ఛాలెంజెస్ ఎక్కువైపోతున్నాయి. ప్రాంతీయ పార్టీలు అనుకోండి, నేషనల్ పార్టీస్ అనుకోండి, ఏదో ఒక చిన్న ఇష్యూని తీసుకోవడం, దాన్ని పెద్ద ఇష్యూ చేయడం, వీళ్ళకి కంటి మీద కొనుక్కు లేకుండా చేయడం. హైదరాబాద్ సిటీలో మీరు చూసారు, ఈ కొత్తగా మీరు కూడా జర్నలిజం ఉన్నారు కాబట్టి మీకు బాగా తెలుసు, కొత్త పండుగలు వచ్చినాయి. అటు 2 కమ్యూనిటీ నుంచి కూడా కొత్త పండుగలు రావడం, వీటికి పెద్ద జులూస్ చేయడం, దాంట్లో జరగని సంఘటనలు జరగడం, దానికి పర్మిషన్లు, ఇవన్నీ మనం చూస్తున్నాం. అంటే ఉన్న పండగలే ఉన్న వాటిని మనం జరుపుకోవడానికే కష్టంగా ఉంది, సాల్ట్ లేదు.
ఈ దానికి తోడు కొత్త పండగలు రావడం, ప్రాంతీయ పార్టీలు, రాజకీయ పార్టీలు ఒకరి మీద అప్పర్ హ్యాండ్ సాధించుకోవడం కోసం ప్రొద్దున లేస్తే ఒకరి మీద ఒకరు అలిగేషన్ చేసుకోవటం, ఉన్న శాంతిని ఏదో ఆ కొంచెం శాంతి కూడా లేకుండా ప్రజల్ని ఇబ్బంది కలిగించే రకంగా ఒకరి మీద ఒకరు నేరారోపణ చేసుకోవడం జరుగుతుంది. ఇవన్నిటిని ఫేస్ చేయాలంటే ఏం చేయాలి? వ్యవస్థలో ఏకైక వ్యవస్థ పోలీసు వ్యవస్థనే. అక్కడికే మళ్ళీ పోవాలి. మీరు ఇందాక అన్నారు దేవుడికి కూడా ఆ పోలీసే కావాలని. ఇప్పుడు ఈ జరిగిన సంఘటన గురించి చెప్పుకోవడానికి వచ్చింది అమ్మ, ఆ తల్లి వారు కూడా అక్కడికి రాక తప్పలేదు. ఈ పోలీస్ వ్యవస్థలో ప్రొద్దున లేస్తే రోజుకో జులూస్, రోజుకో బంధు, రోజుకో ధర్నా, పగలంతా ఈ డ్యూటీ చేయాలి, క్రైమ్ వర్క్ చూసుకోవాలి, ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి, ట్రాఫిక్ విధులు చూసుకోవాలి, నిద్ర ఉండదు, ఒక ఫ్యామిలీ లైఫ్ ఉండదు. హైదరాబాద్ సిటీలోనే ఉంటాడు, భార్య దగ్గర ఒక రోజు ఒక రాత్రిపూట ఉండలేని పరిస్థితులు, పిల్లల చదువుల గురించి ఆలోచించుకోలేని పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు ఉన్న ఆర్థిక పరిస్థితి వచ్చే జీతం అంతంత కొరక జీతం. ఒక టీచర్ ఉన్నాడు అంటే ఆ జీతంలో ఆయనకి కరెక్ట్ ప్లాన్ చేస్తారు, టైం టిఫిన్ బాక్స్ తీసుకోవాలి, తింటా ఇంటికి వస్తాడు. మాకు అట్లా కాదుగా, మా బ్రేక్ఫాస్ట్ రోడ్డు మీద, మా లంచ్ మా రోడ్డు మీదనే, డిన్నర్ మా రోడ్డు మీదనే. ఇక మా జీతం ఎట్లా సరిపోతుంది? దీని గురించి ఆలోచించే వ్యక్తులు ఎవరు కూడా లేరు, ఏ రాజకీయ నాయకుడు కూడా లేరు. ఏమనంటే లంచాలు తీసుకునే వ్యవస్థను క్రియేట్ చేసేది మనం. నాకు కడుపు నిండిన తర్వాత నేను ఇంకెక్కువ తినగలనా? తినలేను కదా. నాకు సరిపోయినటువంటి వసతులు, అట్లా వీళ్ళకి నిద్ర లేకుండా కుటుంబ వ్యవస్థని డిస్టర్బ్ అయ్యేటట్టుగా ప్రొద్దున లేస్తే వీటికి ఉద్యోగం చెప్తే ఏ వ్యక్తి అయినా కానీ ఇరిటేట్ అవుతారు. మీరు పని చేస్తున్నారు, ఇలాంటి 10 ఇంటర్లు ఒక రోజులో మీరు చేయాలంటే కెన్ యూ డూ ఇట్? ఇంపాసిబుల్. సో మీరు ఏమవుతారు? ఇరిటేట్ అవుతారు. ఒకవేళ కనుక వచ్చి కూలిమణితో కూర్చున్నా కానీ అక్క నన్ను ఎక్కడో ఇరిటేట్ చేస్తారు, మీరు ఎక్కడో ఇరిటేట్ అవుతారు. మరి ఇరిటేట్ కాకుండా ఉండాలంటే ఏం కావాలి? నాకు లిమిటెడ్ అవర్స్ ఉండాలి, లిమిటెడ్ బరువు, మెంటల్గా లిమిటెడ్ ఉండాలి. కానీ ఉన్న కొద్దీ పెరుగుతుంది కానీ తరగడం లేదు. పాత రోజుల్లో మనం పండగ చేసుకుంటే హాయిగా మన ఇళ్లలో ఉండేవాళ్ళం, హాయిగా ఎక్కడెక్కడ నడిచిపోయేది. ఇప్పుడు ఏ పండగ వచ్చినా పోలీసు రోడ్డు మీద ఉండాలి. పండగ చేసుకోవటం ఏంటి, పోలీసు రోడ్డు మీద రావడం ఏంటి? ఇది అసలు అంటే వినడానికి చెప్పుకోవడానికి సిగ్గుకరంగా ఉంది. పండగ అంటే ఏంటి? సామరస్యంగా, మత సామరస్యంగా చేసుకునేది. మతరాశ సామరస్యంగా చేసుకోవాల్సిన పండగని మనం ఏం చేస్తున్నాం అంటే రాజకీయంగా వాడుకుంటున్నాం. ఉద్రిక్త వాతావరణం. మన ప్రజలు కూడా ఏం చేస్తున్నారంటే ప్రతిసారి కూడా మనం ఒకటి ఆలోచించాలి. ప్రజలు కూడా ఏంటంటే ప్రతి దానికి చెప్పిన ప్రతి మాటలు నమ్మకూడదు. రాజకీయ నాయకులు చెప్పేసరికల్లా ఆ ఉద్రిక్తని తీసుకోకూడదు. పార్టీ అనేది ఎప్పటివరకైనా ఓటేసే వరకే ఉండాలి. ఓటేసిన తర్వాత ఇక మనం మర్చిపో 5 సంవత్సరాలు ప్రభుత్వం వారి చేతికి ఇచ్చాము, 5 సంవత్సరాల తర్వాత నువ్వు ఏం తిరిపివ్వాలి. కానీ ప్రతిపక్ష పార్టీలు ప్రొద్దున లేస్తే గొడవలు చేస్తూనే ఉంటాయి. పోలీస్ వ్యవస్థ బని ఇట్లా పని చేసేసరికల్లా ఆయన ఇరిటేట్ అయ్యి ఉండొచ్చు, దాంట్లో అనుమానం లేదు. ఎందుకంటే ఆవిడ గారు ఓపెన్ కన్ఫ్యూజ్ చేసింది కాబట్టి వీ హ్యావ్ టు సపోర్ట్ హర్. మరి ఆయనకి ఉన్నటువంటి మతి స్థిమితలేనంతే, వర్కింగ్ అవర్స్ లిమిటెడ్ లేదు కాబట్టి టక్కన ఆ మాట అనకూడదు అని ఉంటాడు. కాబట్టి మనం అది అతన్ని అంతకు మించి మనం చేయగలిగేది ఏం లేదు. దాని తర్వాత మట్టికి పోలీసు మరి ఒకవేళ సరే ఇన్ టైంలో గినక వాళ్ళ గినక రెస్పాండ్ అయ్యి ఉంటే ఆ అమ్మాయి సేవ్ అయ్యి ఉండేది కావచ్చు, లేకపోతే దొరకకపోవచ్చు. ఎంత టెక్నాలజీ పరంగా మనకి ఉన్నటువంటి అంటే ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కావాల్సిన వెహికల్స్ వచ్చాయి, కానీ అంతకుముందు వెహికల్స్ లేవు కదా. ఆ పాత జీపు స్టార్ట్ అయ్యేది కాదు, బ్యాటరీ ఉంటే ఇది ఉండేది, టైర్ ఉంటే అది ఉండేది కాదు, అనేకమైన పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు నవ్వు ఆర్ లిటిల్ సాఫిస్టికేటెడ్. సో ఇప్పుడు నేనైతే ఏంటంటే పోయితే కొంచెం సేవ్ అయ్యేది కావచ్చు, కాకపోతే ఇన్ టైంలో వాళ్ళు రెస్పాండ్ కాకపోవడం, ప్రతిసారి ఇది మా లిమిట్స్ కాదు మీ లిమిట్స్ అనటం, ఈ ప్రాబ్లమ్స్ వల్ల కొంత డిస్టర్బ్ అయింది. సరే ఇదేమైనా కానీ అమ్మాయి చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. తర్వాత జరిగిన సంగతి 2 ప్రశ్న మీరు వేశారు, ఏంటంటే అది ఎన్కౌంటర్ గురించి మీరు చెప్పండి అని. రెండో విషయానికి మనం వచ్చినట్టయితే రెండో విషయం లోపల జరిగిన సంఘటన ఏదైనా కానీ కాక చెప్పిందని మనం నమ్మాల్సిందే. కానీ దాని గురించి మనం నెగిటివ్గా కనుక ఆలోచిస్తే అన్ని అనుమానాలే కనబడతాయి. మీరు నన్ను వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నారు, మిమ్మల్ని అనుమానించి అంటే మీరు నన్ను జెండాకి ఎక్కియాలనుకుంటున్నారా, లేకపోతే నా గురించి సరైన ఇన్ఫర్మేషన్ ప్రజలకు పంపాలనుకుంటున్నారా అని నాకు మంచి సదుపాయం ఉంటే నేను మీతోటి ఏదైనా కరెక్ట్గా ఆన్సర్ చేస్తాను. ఒకవేళ లేదు నాకు మీ మీద డౌట్ పడితే నేను అన్నీ కూడా తప్పుడు ఇంకో రకంగా ఉంటుంది. సో అట్లనే ప్రజల్లో ఏ మెసేజ్ పోయిందో మనకి తెలియదు. కానీ మరి అక్కడ ఉన్నటువంటి సిపి గారు అయితే చాలా మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి, మీ అందరూ కూడా తెలుసు కదా. మరి పోలీసు వారు చెప్పిన స్టేట్మెంటు, వారిని మేము తీసుకెళ్ళి ఫీల్డ్ రీకన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటుంటే
దే ట్రై టు ఎస్కేప్ అండ్ మా దగ్గరికి వెళ్ళి వెపన్ లాక్కోవడానికి ప్రయత్నించారని చెప్పేసి అని అన్నారు. దాన్ని బట్టి ఫైట్ చేయక తప్పలేదని. కాబట్టి ఏది ఏమైనా మరి పరిస్థితులు అనుకూలించినప్పుడు నెక్స్ట్ చేసేది అదే. ఇప్పుడు నేను మిమ్మల్ని కొట్టానికో లేకపోతే మిమ్మల్ని చంపడానికి నేను ప్రయత్నం చేసి మీరు ఏం చేస్తారు? మీ చేతుల్లో దాంట్లో నా మీద చేస్తాం. మీరు అనవచ్చు ఆ కర్ర తీసుకొని కొట్టవచ్చుగా, లేకపోతే వాడిని ఉరికిచ్చి పట్టుకోవచ్చు అంటే వాడు దొరకడు మీరే అంటారు. మళ్ళీ మీడియా ఏమంటుంది, వాడిని ఒక తుపాకీ చేతుల్లో ఉండే తుపాకీ పెట్టి కాలవచ్చు కదా అని వీళ్ళే అంటారు. ఇదే మీడియా అంటారు. అందుకనే సరే వాళ్ళ దగ్గర ఉన్న వెపన్ ఉంది, వాళ్ళ బుర్రకు అదే తోచింది, టక్కన వాళ్ళు కాల్చారు, వాళ్ళు చనిపోవడం జరిగింది. కాబట్టి అది దాని గురించి మనం జడ్జిమెంట్ ఏం చేయలేము. ఆ సుప్రీంకోర్టు వరకు జరిగింది. దాని మీద స్పెషల్ కమిటీ ఆర్గనైజ్ చేస్తారు. మన హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్ హైకోర్టులో కూర్చొని బెంచ్ వాళ్ళు కూర్చొని మొత్తం డీటెయిల్స్ చేశారు. దాని మీద ఇంకా ఫైనలైజ్ ఇంకేం రిపోర్ట్స్ ఏం రాలేదు. ఏదేమైనా కానీ కాక సమాజం లోపల భయం అనేది ప్రజలకు ఉండాలి, నేరస్తులకు ఉండాలి. ప్రజలకు కాదు కానీ నేరస్తులకు ఉండాలి. నేరస్తులకు ఉండాలి అంటే కొన్నిసార్లు శిక్షలు స్పీడ్గా జరిగితే ఒక రకమైనటువంటి ఫియర్ని మనం క్రియేట్ చేయగలం వ్యవస్థ లోపల. లేదు న్యాయం సరిగా జరగదంటే ఈ నక్సలిజం డెవలప్ అవుతుంది, ఎక్స్ట్రీమిజం స్టార్ట్ అవుతుంది, అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు మనం అలాంటి శిక్షల జాప్యం వల్లే ఇప్పుడు ఈ తరహా పెరుగుతున్నాయి అనుకోవచ్చా? నిర్భయ సంఘటన కావచ్చు, మన యూపీలో జరిగినటువంటి సంఘటన కావచ్చు, ఇప్పుడు దిశ సంఘటన కావచ్చు. ఒకటండి దీనికి ఇవన్నీ కూడా వ్యవస్థ లోపల లోపాలు. ప్రోనోగ్రఫీ అనేది మీ అందరికీ తెలుసు, నాకు తెలుసు. ఇవాళ నీ జేబులో నా జేబులో సెల్ ఫోను అరచేతిలోకి వచ్చేసింది. ఈ ఫోనోగ్రఫీ మీరు కనుక ఇంటర్నెట్ సర్వే చేస్తే 70% ఆఫ్ ది ఇంటర్నెట్ ఈజ్ యూజింగ్ ఫర్ ప్రోనోగ్రఫీ. ఈ 70% పిల్లలంతా యూతే. తర్వాత వీళ్ళు కూడా నాట్ హైలీ క్వాలిఫైడ్ పీపుల్. వీళ్ళకి ఏంటంటే వారికి ఉన్న కోరికను తీర్చుకోవడానికి అవకాశం లేకపోతే దాన్ని ఏ రకంగా తీర్చుకోవాలని దాన్ని ఎప్పుడు చూడటం వల్ల ఆ కోరిక త్వరగా తీర్చుకోవాలనే కోరికతోటి ఈ ఫోనోగ్రఫీ చూసిన పిల్లలకందరికీ కూడా ఇలాంటి కోరికలు కలుగుతాయి. అయితే ఈ కోరికలు కలిగిన పిల్లలు పేరెంట్స్ కంట్రోల్లో ఉండరు, చట్టానికి లోబడి వాళ్ళు జీవించరు, వాళ్ళ ఇష్టానుసారంగా జీవించాలని కోరుకుంటారు. కోరుకుని ఇలాంటి సంఘటనలు చేయడానికి వాళ్ళు ఇష్టపడతారు. సరే, రెండో కాడికి వచ్చేసరికల్లా న్యాయ వ్యవస్థ. మనం దాని గురించి ఎక్కువ మాట్లాడడం భావ్యం కాదు. మనకున్నటువంటి పాపులేషన్ మన దేశంలో 130 కోట్ల మంది, 30,000 కోట్ల మంది మొత్తం మన దగ్గర ఉన్నారు. 137 కోట్లు రామారామి. భూమి చాలా చిన్నది, ప్రజలు విస్తారమైన ప్రజలు. ఈ విస్తారమైన ప్రజలకి న్యాయం త్వరగా జరగడం లేదు. మీరు ఒక సివిల్ కేసు వేయండి, ఒక క్రిమినల్ కేసు వేయండి, దానికి సంవత్సరాల టైం తీసుకుంటుంది. న్యాయం జరిగిన వాడికి కడుపు మండిపోతుంది జరగకపోయేసరికల్లా. కోర్టులు ఇప్పుడు పెట్టిన కోర్టులు ఏవైతే ఉన్నాయో అది చాలడం లేదు. పొద్దున్న లేస్తే మీరు ఏ కోర్టులో, హైకోర్టులో చూసినా, సుప్రీంకోర్టులో చూసినా ఈ రాజకీయ నాయకులు వేసే కేసులు తప్పిస్తే అసలైన కేసుల గురించి మాట్లాడుకునేంత అవకాశాలు లేవు. తర్వాత వారికి కావాల్సినటువంటి న్యాయ వ్యవస్థకు కావాల్సిన సిబ్బంది లేరు, సరైనటువంటి జడ్జెస్ లేరు, ఎక్కడ చూసినా ఖాళీలే. మరి ఈ పరిస్థితుల్లో వాళ్ళు కూడా జస్టిఫికేషన్ సరిగా రావడం లేదు. కాబట్టి వ్యక్తుల్లో ఏమైపోతుందంటే ఒక రకమైనటువంటి భయం లేదు. భయం లేదు కాబట్టి ఇప్పుడు రీసెంట్లీగా తెలంగాణ గవర్నమెంటు ప్రత్యేకంగా స్త్రీల కోసం ప్రతి జిల్లాకు ఒక కోర్టును శాంక్షన్ చేసి ఒక కొంత స్ట్రెంత్ను కూడా రిక్రూట్మెంట్ కోసం మరి జ్యుడిషియరీ కోసం పర్మిషన్ ఇచ్చింది. ఆ కోర్టులో వస్తే ప్రత్యేకంగా వీళ్ళకి లేడీస్కి ప్రొటెక్షన్. ఎందుకంటే శారీరకంగా వాళ్ళు బలహీనలు కాబట్టి వాళ్ళని కాపాడవలసిన బాధ్యత మనందరి మీద ఉంది, దేశం మీద ఉంది, ప్రజలు. కాబట్టి మరి అది త్వరగా జరిగితే ప్రజలకి నేరస్తులు ఆ నేరం చేయాలంటే ఇంకోసారి వాడు భయపడేటట్టుగా ఉండాలి. ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా అంటే ఈ ప్రైవేటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఒక కారణంగా చూడొచ్చు అంటారా? అంటే ఈ వాల్యూస్ డెవలప్ కాకపోవడం. మన చదువు మనకి జ్ఞానాన్ని ఇస్తుంది కానీ సంస్కారం ఇవ్వలేకపోతుంది. అంటే మోరల్ ఏమీ లేదు. జరుగుతుంది. ఎక్కడ జరుగుతుందంటే వ్యవస్థలో చదువు విద్యా విధానమే తప్పుంది. విద్యా విధానం లోపల మీరు మోరల్ వాల్యూసే చెప్పడం లేదు. ఇప్పుడు తన తల్లిదండ్రుల గురించి కానీ, లేకపోతే దేశభక్తి గురించి కానీ, లేకపోతే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో పౌరుల యొక్క బాధ్యతలే కానీ ఏమీ చెప్పడం లేదు. ఏమైనా చదువుకొని మన పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నాము, కాలేజీ పంపిస్తున్నాం, తర్వాత వాడికి ఉద్యోగం వస్తుంది. వాడు ఎంటెక్ చదువుకున్నా, ఐఐటి నుంచి వచ్చినా కానీ కాక
వాడికి ఒక చిన్న సమస్య వస్తే ఆ సమస్యను ఎలా పరిష్కరించుకున్న తెలకు సూసైడ్ చేసుకునే స్థాయికి వచ్చాం. ఐఐటీలో చదువుకున్న పిల్లోడు ఒక సూసైడ్ చేసుకున్నాడు అంటే అంటే మన విద్యా విధానం ఎట్లా ఉందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. అంటే ఒక చిన్న ఇష్యూను కూడా తను పరిష్కరించుకోలేనటువంటి పరిజ్ఞానం లేదు వాడికి. ఫెయిల్ అయిపోతున్నాం. మన విద్యా వ్యవస్థ అది కావాలి. అది లేకపోతే ఎంత కాలం ఉన్నా కానీ ఇట్లనే ఉంటుంది. వ్యవస్థలో మార్పు రాకుండా ఏ వ్యక్తి కూడా సంస్కరించబడడు. దాని సంస్కారం కావాలంటే కుటుంబం నుంచి మొదలు కావాలి. ఫస్ట్ పాయింట్, పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ పేరెంట్స్ చిన్నప్పటి నుంచి వాడికి అక్క చెల్లె బాంధవ్యాల గురించి, సమాజం గురించి, సమాజంలో స్త్రీ యొక్క పాత్ర ఏంటి, వాళ్ళకి చిన్నప్పటి నుంచి చెప్పగలిగినప్పుడు మాత్రమే వాళ్ళలో ఒక రకమైనటువంటి భక్తిభావం ఏర్పడుతుంది. కానీ ఇవాళ మనం అది వరం కూడా చెప్పలేదు. దో యు ఆర్ ఎ క్రిస్టియన్ ఆర్ ముస్లిం ఆర్ హిందూ, పొద్దున్న లేస్తే మన పిల్లోని గుడికి తీసుకెళ్ళాం, మసీదు తీసుకెళ్ళాం, చర్చికి తీసుకెళ్ళాం, ట్యూషన్ ఉందని చెప్పేసి అని, లేకపోతే స్పెషల్ ట్యూషన్ అని చెప్పేసి అని, చదువు ఉందని చెప్పేసి ఇంట్లో చదువుకో అని చెప్పని సండే ఆర్ ఏ పండగ రోజు కూడా వాడికి చదువు చెప్పించేసి వాడికి హ్యూమన్ వాల్యూస్ నేర్పకుండా మనం ఏం చేస్తున్నామంటే ఒక చదువు మీదనే కేంద్రీకరిస్తున్నాం. ఆ చదువు వాడికి పరిష్కారం చూపించటం లేదు, ఆ చదువు వాడికి సంస్కారం నేర్పటం లేదు. సంస్కారం నేర్పటం లేదు కాబట్టి వాడికి దేశభక్తి కూడా లేదు. మీకు తెలుసో లేదో మీరు గమనించండి. మన చిన్నప్పుడు మేబీ మీకు నాకు ఎన్ని సంవత్సరాలు, నౌ ఐఎమ్ 61 years. హౌ మచ్ యువర్ ఓల్డ్? 42. సో మా అప్పుడు ఫ్లాగ్ హోస్టింగ్ వచ్చింది అని అంటే దర్ ఇస్ ఎ నేషనల్ ఫెస్టివల్. ఇట్స్ 15th August ఆర్ 26th January. పిల్లలందరం సంతోషంగా పార్టిసిపేట్ చేసేవాళ్ళం. పిల్లలు స్కూల్లో ఈవెంట్స్ పార్టిసిపేట్ చేసేవాళ్ళం. తర్వాత గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు. తర్వాత పేరెంట్స్ కూడా ఆ ఫ్లాగ్ హోస్టింగ్కి వచ్చేవాళ్ళు. ఇవాళ యూత్లో మీరు గమనించండి, ఎవరైనా కనుక ఒక ఫ్లాగ్ హోస్టింగ్ జరుగుతుంది అని అంటే స్టూడెంట్స్ కూడా రారండి. బికాస్ దట్ డే ఈజ్ ద హాలిడే. సో ఎవరికి కూడా అయ్యో నా దేశం ఇది అందరికీ పండగ, ఒక కులం అని కానీ ఒక మతం అని కాదు, ఇది మన దేశ పండగ అని ఆలోచించే పరిజ్ఞానం ఎవరికి లేకపోయినా దీనికి ఏంటి కారణం ఏమై ఉంటుందంటారు? విద్యా వ్యవస్థే కదా. విద్య లోపల ఈ యొక్క దినానికి, ఈ ప్రత్యేకమైన పండగ దినానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతని వాళ్ళకి తెలియజేయకపోవటం, వాళ్ళలో దేశభక్తిని నింపకపోవడం మనదే తప్పు. తర్వాత రెండవది ఎక్కడంటే టీచర్స్ కాడికి వచ్చేసరికల్లా ఎవ్రీ ఆర్గనైజేషన్ ప్రతి ఒక్కటి కూడా ఏమైతే కమర్షియల్ అయిపోయింది. పాత రోజుల్లో మన దగ్గర టీచర్స్ ఉండేవాళ్ళు. స్కూల్ టీచర్ అంటే ఆ ఊర్లో ఉండేవాడు, అక్కడే టీచ్ చేసేవాడు, సాయంత్రం ఇంటికి పోయేవాడు. వీక్ ఉన్న స్టూడెంట్స్కి ప్రత్యేక ట్యూషన్ లేకుండా ఆయన స్పెషల్ క్లాస్ తీసుకునేవాడు. ఈనాడు ఏమైపోయిందంటే హైదరాబాద్ నుంచి వరంగల్కి అప్ అండ్ డౌన్ చేస్తాడు టీచరు, ఖమ్మం నుంచి విజయవాడ అప్ అండ్ డౌన్ చేస్తాడు టీచరు, హైదరాబాద్కి. మరి ఈ టీచర్ పోయి ఏం పాఠం చెప్పగలుగుతాడు? ప్రయాణమే 2 గంటలు టైర్డ్ అయిపోతుంది. అక్కడ పోయేసరికి నీకు పాఠం చెప్పాలని మనసే నీకు ఉండదు కదా. ఫిజికల్గా నువ్వు స్ట్రెయిన్ అయిపోయావు. అందుకని ప్రభుత్వాలు ఏం ఆలోచించాలి, ఎవడు ఎక్కడ ఉద్యోగం చేస్తే అక్కడే వాడు ఉండాలి. అది టీచరే కానీ, పోలీసే కానీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు. అందుకని రామారావు గారు ఉన్నప్పుడు, సీఎంగా ఉన్నప్పుడు ఎక్కడ ఉద్యోగం చేసేవాళ్ళు అక్కడ ఉండాలంటే ఆయన మీద కొంచెం ఎగరెన్స్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రజలకి ఏంటంటే నీకెందుకు, నేను ఎక్కడి నుంచి అయినా వస్తా, నేను చెప్తే లేకపోతే లేదు. ఉద్యోగం దొరికిందాక ఒక రకం, ఉద్యోగం దొరికిన వెంటనే మళ్ళీ వేరే వ్యాపారం చేయాలి, మళ్ళీ డబ్బులు సంపాదించాలి, ఎట్లా వక్ర మార్గం డబ్బు సంపాదించాలి ఆలోచన తప్పిస్తే నాకు ఇచ్చిన జీతాన్ని నేను జస్టిఫికేషన్ చేస్తున్నాను ఆలోచన ఎవరు కూడా లేదు. అది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే కానీ ఇన్ ఎవ్రీ ఆర్గనైజేషన్. కాబట్టి మనలో మొదటిగా బేస్ లెవెల్ నుంచి స్టార్ట్ కావాలి. అది ఇంకొక తరం నుంచి ఇంకో తరం చెడిపోకుండా ఉండాలంటే అది ఇప్పటి నుంచే నాయకులు ఎవరైతే ఉన్నారో, పాలకులు ఎవరైతే ఉన్నారో ఆ పాలకులు ఆ పని ప్రారంభించాలి. ప్రత్యేకంగా ఒక మోరల్ స్టడీస్ ఒక బుక్ ప్రతి ఒక్కటి ఏ రకంగా అయితే 6 సబ్జెక్ట్స్ ఉన్నాయో దాంతోపాటు 7th సబ్జెక్ట్ ఒకటి కంపల్సరీగా యాడ్ చేయాలి, అవసరం కావాలి. అది లేకపోతే మన సమాజం ఇంకా చెడిపోతుందండి. కుటుంబ వ్యవస్థ అని అంటే నాకు మీ ఫ్యామిలీ అంటే నేపథ్యం, మీరు మీ తల్లిదండ్రులు ఎట్లా, మీ సంతానం, మీరంతా బ్రదర్స్ ఎంతమంది, ఏమిటి, ఎక్కడ ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? జిల్లా ఖమ్మం జిల్లా, వైరా పట్టణ మండలం. ఇప్పుడు అది తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కూడా మున్సిపల్ హెడ్ క్వార్టర్స్. అక్కడ మా పితరులు అంటే మా ముత్తాత, మా తాత, మా నాన్నగారు వాళ్ళు అక్కడే పుట్టారు, వాళ్ళు అక్కడే పెరిగారు. తర్వాత మమ్మల్ని కూడా వాళ్ళు అక్కడే కన్నారు. మా నాన్నగారికి 3 అన్నదమ్ములు. తర్వాత మా నాన్నగారికి వాళ్ళు అన్నదమ్ములు 3 పంచుకుంటే 15 ఎకరాల భూమి మా నాన్నగారికి వచ్చింది. 15 ఎకరాలు అప్పుడు లెక్కలేదండి. 15 ఎకరాలు లెక్క కూడా కాదు, ఇప్పుడు ఎక్కువ. అప్పుడు అంతా ఎక్కువనే ఉండేది.
చిన్నగా ఉన్నప్పుడు 10 ఏళ్ళ వయసు ఎప్పుడు ఎంత ఉందండి? ఎకరం వాల్యూ అంటారా? మా నాన్నగారు అమ్మినప్పటికి ఒక్కొక్కటి 5,000కి 6,000కి ఎకరం అమ్ముకుంటూ వచ్చారండి. అదే highest. అదే హైయెస్ట్. సో 15 ఎకరాలు మా నాన్నగారు పంచుకొని ఆయనకి, తర్వాత మేము 4 కుమారులం, 2 కుమార్తెలు. 15 ఎకరాలు నిలిపారా సార్? లేదు, ఖర్చు అయిపోయింది. అంత ఖర్చు అయిపోయింది, చెప్తానండి ఇప్పుడు. మా నాన్నగారి ఆశయం ఏంటంటే నేను వ్యవసాయస్తుడిని, నా పిల్లలు వ్యవసాయం చేయకూడదు. దట్ వాజ్ హిస్ డిజైర్. ఇంకో స్టెప్కి వెళ్ళాలి. ఇంకో అంటే ఆయన చూడండి అప్పుడే ఫోర్కాస్ట్ చేశాడు, నేను చేసిన పని నా పిల్లలు చేయకూడదు, ఈ రకం కష్టపడకూడదు అని. ఆ రోజుల్లో ఆయన వ్యవసాయం చేస్తూ మా ఫాదరు మా మదర్ ఎంత కష్టపడారు. రిగ్రెస్లీ వీ సా అవర్ ఓన్ ఐస్. నాన్న ప్రొద్దున్న అరక తీసుకొని పోతే అమ్మ ఇంట్లో అన్నం వండుకొని జొన్న వండుకొని ఇంత పచ్చడో కూర ఏదో వండుకొని వేసుకొని అమ్మ 8:30-9 గంటలకల్లా పొలానికి వెళ్తే నాన్న అప్పుడు కాస్త నీళ్లు తాగి ఈ అన్నం తిని ఒక అర్ధగంట కూర్చొని చేస్తే నాన్న దున్నుతూ ఉంటే వెనక అమ్మ పని చేస్తూ పోతుండేది. అది మా యొక్క నైవేద్యం. ఆ రకంగా కష్టపడి మా నాన్నగారు, మా అందరికంటే పెద్ద ఆడపిల్ల, తర్వాత 2వ ఆయన మగ ఆయన, 3వ ఆయన మగ, 4 ఆడ, 5 నేను, 6 చిన్నోడు అందరికంటే. ఇట్లా 4 మగపిల్లల్ని, 2 ఆడపిల్లల్ని. మా పెద్దక్క వయసు వచ్చి ఇప్పుడు మేబీ షీజ్ అబౌవ్ 75 years. మా డేట్ ఆఫ్ బర్త్ సరిగా నోట్ చేయలేదు, ఉన్నారు రికార్డ్ చేయలేదు, డేట్ ఆఫ్ బర్త్ రికార్డ్ చేయలేదు, బట్ అప్రాక్సిమేట్లీ చూస్తే మనకు అర్థమైపోతుంది. సో ఆ రకంగా షీజ్ అబౌవ్ 75 years. అప్పుడు మా నాన్న 70 సంవత్సరాల క్రితం ఫోర్కాస్ట్ చేసి పిల్లలు చదివించాలని, ఆడపిల్లల్ని కూడా చదివించాలన్న కోరిక. అప్పుడు ఆమెను కూడా గొప్ప ఆడపిల్లలకి చదువు అవసరం అనే ఆలోచన రాసి ఆయన ఆలోచించి ఆమెనే స్కూల్కి పంపించాడు. 6th వరకు చదివించాడు. తర్వాత వ్యవసాయ పనుల వలన ఆమెను ఇంట్లో పెట్టుకున్నాడు. నాన్న అమ్మ బయట పోతే ఇంట్లో అక్క వంట చేయటం, మాకు కొంచెం సహాయం చేయటం. దాని తర్వాత మళ్ళీ 2వ అక్క ఉండేది, ఆమెను కూడా ఆ రోజుల్లో 7వ తరగతి చదివించాడు. తర్వాత మా ఊర్లో హై స్కూల్ ఉండటం మా అందరికి అడ్వాంటేజ్, అది ముఖ్యంగా వైరాలో. ఆ రోజుల్లో హై స్కూల్ ఉండడం, హై స్కూల్ ఉండటం వల్ల మేమంతా కూడా ఎక్కడికో కాగలిగాం. పోకపోదు కాబట్టి మాకు హై స్కూల్ ఉన్నది కాబట్టి ప్రొద్దునే అన్నం తినాలి, వెళ్ళాలి, మళ్ళీ లంచ్కి మళ్ళీ నడుచుకుంటూ రావాలి 2 కిలోమీటర్లు, మళ్ళీ 2 కిలోమీటర్లు నడుచుకుంటూ పోవాలి, సాయంత్రం స్కూల్ అయిపోయినాక అక్కడే ప్లే గ్రౌండ్ ఆడుకోవాలి, ఇంటికి రావాలి. ఇది మాది. నేను గ్రాడ్యుయేషన్ చేశానండి, BA. అయితే ఆ రోజుల్లో నాన్నగారు అందరిని చదివిస్తూ ఉంటుంటే పెద్దని వచ్చేసి 10th పాస్ అయిపోయిండు. ఆయనకున్నటువంటి ఆర్థిక అంటే కుటుంబ భారాన్ని కొంచెం నేను షోల్డర్ మీద వేసుకోవాలని చెప్పేసి ఆయన ఉద్యోగానికి వెళ్తే కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. ఆయన వెంటనే కానిస్టేబుల్ జాయిన్ అయ్యాడు. ఆయన కుటుంబానికి సాయం చేశాడు. తర్వాత 2వ ఆయన SSC పాస్ అయ్యి ఇంటర్కి పోయి ఆయన డిస్కంటిన్యూ అయ్యి ఆయనకి క్లర్క్ ఉద్యోగం వస్తే ఆయన పోయి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఆయన క్లర్క్ జాయిన్ అయ్యాడు. తర్వాత 3వ వాడు, మగపిల్లలు నేను 3వ వాడిని. నాది గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నేను దీనికి అప్లై చేస్తే నాకు ఈ జాబ్ వచ్చి నేనేనండి మా కుటుంబం లోపల బ్రదర్స్లో. అంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్ కూడా ఒకటి ఉండేది. ఆ తర్వాత ఇక్కడ ఒక విషయం చెప్పాలి, నేను కూడా ఎక్కువ చదవడానికి కూడా కారణం ఏంటంటే ఇన్స్పిరేషను, చిన్నప్పుడే నన్ను మేనమామ దగ్గర పంపించారు. మా మేనమామ అప్పటికి ఆదిలాబాద్ జిల్లాలో వీడియోగా పనిచేసేవాడు. ఆ రోజుల్లో ఆయన ఉద్యోగస్తుడు కాబట్టి ఆ రోజుల్లో ఆయన సైకిల్ కొనుక్కున్నాడు. ఆయన నాకు అప్పుడు వాళ్ళు నేర్చుకుంటాను అనుకోండి, ఆ రోజుల్లో ఆయనకి సైకిల్ ఉండేది. ఉద్యోగరీత్యా ఆయన 15-20 ఊళ్ళు తిరిగేది కాబట్టి సైకిల్ కొనుక్కున్నాడు. ఆ రోజుల్లో సైకిల్ ఉంటామంటే ఈరోజు కారు ఉన్న దాంతో సమానం అన్నట్టు. ఫిలిప్స్ సైకిల్ కొనుక్కున్నాడు. సో వెన్ ఐ సా హిమ్ ఇట్ వాజ్ మై ఇన్స్పిరేషన్. నేను కూడా చదువుకోవాలి, గొప్పోడిని కావాలి. ఆయన 10th క్లాసెస్ మామగారే నాకు ఇన్స్పిరేషన్. ఎందుకంటే చిన్నప్పుడు అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి బయటకు వచ్చేస్తాను కదా, ఇక్కడ ఏం దగ్గర నా చదువు అంతా కూడా ఆదిలాబాద్ జిల్లాలో జరిగిపోయింది. ఆదిలాబాద్ జిల్లాలో లక్షపేట, మంచిర్యాలు, ఇక్కడే నాదంతా చదువు అంతా కూడా ఇక్కడ జరిగింది. సో ఆ రకంగా నేను ఇక్కడ ఉంటాం, నాకు ఆయన ఇన్స్పిరేషన్ కావటం. ఆయన ఎవరితో తిరిగినా కానీ ఆయన సమకాలికులతో తిరగడంతో వాళ్ళని చూసినప్పుడు నేను కూడా చదివితే ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకోవాలి, కష్టపడి చదవాలి, ఎందుకంటే పేరెంట్ని చాలా స్ట్రగుల్ చేస్తున్నానని ఒక భావంతో కొంచెం ఆ రోజుల్లో ఇప్పుడున్న పరిస్థితులు లేవు కాబట్టి కొంచెం కష్టపడి చదవటం, తర్వాత తప్పుడు మార్గాన్ని కూడా అవలంబించకపోవడం, ఆ రకంగా నేను చిన్నగా అక్కడ దాకా లాక్కొచ్చాను. అనుకోని రీతిగా 85లో పడ్డాం. వెంటనే నేను దీంట్లో జాయిన్ కావడం, ఇక ఆ రకంగా ఉద్యోగంలో ఈ అనేకమైన హోదాల్లో వస్తూ చివరిగా అడిషనల్ డీసీపీ రిటైర్ అయిపోయాను. ఆ వేలో మీ జర్నీలో వరంగల్ అయిపోయాక మీ సొంత జిల్లాలో కూడా మీరు పనిచేశారు కదా, అంటే ఖమ్మం జిల్లాలో.
ఖమ్మం జిల్లాలో అంటే అప్పుడు ఏ హోదాలో చేశారు, ఏ విభాగంలో చేశారు, ఆ అనుభవాలు ఏంటి, అక్కడ మర్చిపోలేని అనుభవాలు కొన్ని షేర్ చేసుకోండి. జీవో ఉందండి మన దగ్గర స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అందరికీ. ఎవరైనా కానీ కాక చదువు నిమిత్తం కానీ లేకపోతే ఉద్యోగరీత్యా కానీ ఎక్కడైనా ఉద్యోగం చేసుకోవడానికి పరాయి దేశానికి వెళ్ళడానికి ఒక జీవో ఉంది. అది 4 years 11 months మనని పర్మిట్ చేస్తుంది. సో నేను ఆ జీవో తీసుకుని అమెరికాకి వెళ్ళాను. అక్కడ బెస్ట్ బైలో నాది సెక్యూరిటీ ఆఫీసర్ పనిచేశాను. నేను అక్కడ పనిచేసి కొంత నా ఫైనాన్షియల్గా ఎక్కడైతే నేను వెనకబడి ఉన్నానో దాన్ని సరి చేసుకోవడం నాకు అవకాశం కలిగింది. ఐ మేడ్ గుడ్ మనీ. మళ్ళీ వాపస్ వచ్చాను. దాని తర్వాత నేను 5 years చేశాను. నా భార్య కూడా అక్కడ. నేను ఆ రోజుల్లో నేను 2000లో వెళ్ళాను. అప్పుడే నా ఖర్చులు పోను 1 లక్ష రూపాయలు ఇక్కడ పంపించేవాడిని మంత్లీ. దాని తర్వాత మళ్ళీ మా వీళ్ళ ఆ రోజుల్లో ఒక 10-15 వేల రూపాయలు వీళ్ళ భోజనాల ఖర్చు అన్నిటి ఖర్చు అయ్యేటి. తర్వాత వీళ్ళ ఖర్చులన్నీ పోను కూడా మళ్ళీ నేను సేవింగ్ 1 lakh సేవ్ చేసేవాడిని. నా ఖర్చులు వీళ్ళ ఖర్చులు. తర్వాత ఉన్న కొద్ది సంపాదించిన ఎక్స్ట్రా అయ్యి వాళ్ళు ఇంక్రిమెంట్స్ చేయడం, ఎక్స్ట్రా అవర్స్ పని చేయడం అట్లా చేసేవాడిని. ఆ రకంగా నేను కష్టపడ్డాను. ఆ డబ్బులన్నీ కూడా తీసుకొచ్చి ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేశాను. ఇక్కడ ఈ ల్యాండ్ పక్కన ఇంకోటి రామంతపూర్ మా నేటివ్ విలేజ్లో అట్లా కొన్నాము. ఆ కొన్నాయని కూడా బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ మంచి ఫెచ్చింగ్ వచ్చింది, మంచి రిటర్న్స్ కూడా వచ్చాయి. సో దాని తర్వాత ఇక నేను అక్కడి నుంచి వచ్చినాక నన్ను 3 నెలలు వెయిటింగ్లో పెట్టారు డీజీపీ ఆఫీస్లో. సార్ ఇప్పుడు ఒకటి అమెరికా అన్నారు కాబట్టి, అక్కడ మీరు 5 సంవత్సరాలు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఒక 2 క్వశ్చన్లు అడగాలనిపిస్తుంది నాకు. సార్ అంటే ఇప్పుడు ఈడ పనిచేసి వెళ్ళారు, ఈడ వ్యవస్థను చూశారు, ఇక్కడ ఉండే అంటే పోలీస్ సిస్టమ్ కానీ, ఇక్కడ ఉండేటువంటి పొలిటికల్ సిస్టమ్ కానీ, ఇక్కడ ఉండే అన్ని రకాల సిస్టమ్స్ ఇంక్లూడింగ్ క్యాస్ట్, ఫైనాన్షియల్ డిస్క్రిమినేషన్స్ అన్నీ చూశారు కదా. అవన్నీ చూశారు, కొన్ని ఫేస్ చేసి ఉంటారు మీ లైఫ్లో. అది వాట్ ఎవర్ మేబీ రీజన్, సిచ్యువేషన్ ఏదైనా కావచ్చు. దీనికి దానికి అమెరికన్ సోషల్ ఇదికి మనకి మధ్య విచ్ ఈజ్ గుడ్ అంటే ఏది చెప్తారు? ఒకటి మన దగ్గర ఏంటంటే అక్కడ 2 గ్రూపులు డివైడ్ అయ్యాయి. ఒకటి వైట్, ఒకటి బ్లాక్, ఓన్లీ 2 groups. తర్వాత అక్కడ పాలిటిక్స్ ఎట్లా ఉంటాయంటే ప్రజలు పెద్ద దాంట్లో ఇన్వాల్వ్ కారు. అక్కడ మనలాగా ధర్నాలు బంధులు ఉండవు అక్కడ. తర్వాత పొలిటికల్ లీడర్స్ కూడా రోజు రేజ్ చేయరు, ప్రతి ఇష్యూని కూడా రేజ్ చేయరు. వాళ్ళు వెయిట్ చేస్తారు. 4 years ఒక ప్రెసిడెంట్కి టర్మ్ ఇచ్చారు కాబట్టి 4 years దాకా వెయిట్ చేస్తారు. ఇక లాస్ట్ 3rd year నుంచి స్టార్ట్ చేసుకొని ఆయన చేసిన తప్పుల వల్ల కలిగిన నష్టాలు ఏంటి చూపిస్తారు. మనలాగా పెద్దానికి కాకిలాగా అరవటం ఉండదు. తర్వాత అక్కడ డిబేట్ జరుగుతుంది. డిబేట్లో క్వాలిఫైడ్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు విన్ అవుతారు. ఇట్లా ఏదైనా కానీ రీజన్ నేను పలానా చేస్తా అంటే మనలాగా ఇట్లా నేను పిల్లలకి కళ్యాణానికి డబ్బులు ఇస్తాను, లేకపోతే అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి డబ్బులు ఇస్తాను, స్కాలర్షిప్ ఇస్తాను, లేకపోతే ఇలాంటి చెప్పి అక్కడ ఇవ్వకపోతే ఊరుకోరు, వాళ్ళు కోర్టుకు వెళ్తారు. జరిగే ప్రామిస్ చెప్పాలి, దాని బడ్జెట్ ఎట్లా చేస్తావో చెప్పాలి, ఏ బడ్జెట్ని ఎక్కడ డైవర్ట్ చేస్తున్నావు అది అటెండ్ కాగలుగుతావు, అవన్నీ చెప్పాలి. అట్లా బట్టి నోటికి మనలాగా చెప్తే నడవదు అక్కడ. సో అట్లా చేస్తారు. వాళ్ళంతా హైలీ ఎడ్యుకేటెడ్. టీవీ డిబేట్ ఉంటుంది. టీవీ డిబేట్లో చెప్తారు వాళ్ళు 3 years దాకా నోరు మూసుకుని ఉంటారు. 3 years తర్వాత దే స్టార్ట్. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కాబట్టి వాళ్ళు సరైన క్యాండిడేట్ని ఎన్నుకుంటారు, సమస్య లేకుండా ఉంటుంది. తర్వాత కాబోయే క్యాండిడేట్ కూడా తను ఏ రకంగా ఏ కొత్త స్కీమ్స్ తీసుకొస్తారో ముందే చెప్తాడు, ఆ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తాడు. 2 పార్టీలు ఉంటాయి కాబట్టి సమస్య ఏది ఉండదు, ఆల్టర్నేటివ్ వాళ్ళకి ఒకటే. సో అక్కడ వ్యవస్థ అక్కడ వేరు. ప్రజలు కూడా ఏంటంటే అక్కడ 2 భాగాలుగా విభజించబడతారు. ఒకడు వైట్, ఒకడు బ్లాక్, రెండే ఉంటాయి. ఇక ధన సంపూర్ణ మన లెవెల్లో తిరగడు, వాడి లెవెల్లో వాడు తిరుగుతాడు. మిగతా పీపుల్ మొత్తం కూడా చాలా ఫ్రెండ్లీగా, అట్మాస్ఫియర్ బాగుంటుంది. దే లవ్ ఈచ్ అదర్. అక్కడ మనం చూడగలిగింది. తెలవని వ్యక్తి కూడా మీరు ఏదో రోడ్డు మీద పోతూ ఉంటుంటే హాయ్ గుడ్ మార్నింగ్ అని తెల్ల అని చెప్తూ పోతూ ఉంటాడు. ఈడేదో మనకి తెల్లనోడు చెప్తానని చెప్పి మనం అనుకుంటాం, కానీ అక్కడ అది కామన్. అది ఎదురుపడ్డ మనిషికి గుడ్ మార్నింగ్ చెప్పడం వాళ్ళ కామన్ సిస్టమ్ అది. సో అట్లా వాళ్ళు ఒకళ్ళొకళ్ళు చెప్పుకుంటారు, చాలా బాగుంటుంది. ఒకళ్ళొకళ్ళు గౌరవించుకుంటారు. మేధావులు అంటే చాలా గౌరవిస్తారు. అందుకని ఆ దేశం అంత గొప్పగా బ్లెస్సింగ్ చేయబడ్డది. ఏ ప్రపంచంలో ఏ నూకండ్ కార్నర్లో సైంటిస్ట్ ఉన్నాడు, లేకపోతే డాక్టర్ ఉన్నాడు, ఇంజనీర్ ఉన్నాడు అంటే వాళ్ళు పిలిచి గ్రీన్ కార్డు సిటిజన్షిప్ ఇచ్చేసి వాళ్ళ దేశం పిలుచుకుంటారు. రంగరాజన్ గారు మన దగ్గర రిజర్వ్ తర్వాత మన రంగరాజన్ గారు కూడా ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ నుంచి పెట్టేసి అక్కడికి వెళ్ళాడు. వాళ్ళ దగ్గర గొప్పగానే ప్రేమిస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న మన దగ్గర ఏంటంటే ప్రధానికి పాలిటిక్స్, క్యాస్టిజం ఇవన్నీ మన దగ్గర ఉంటాయి. అక్కడ అట్లా కాదు. వ్యక్తి వాడు టాలెంట్ ఉందంటే వాడిని ఏ సీట్లను కూర్చోబెడతారు.
కమల ఇప్పుడు మనం చూసిన హ్యారిస్ ఆమె వైస్ ప్రెసిడెంట్కి వచ్చిపోయింది, మన తమిళనాడు అమ్మాయి. బైడెన్ గారు దాదాపు ఆయన ఇదిలో దాదాపు అంత మనవాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇండియన్ ఇచ్చాం జరుగుతుంది. కాబట్టి అనేది ఏంటంటే అక్కడ వ్యవస్థ లోపల ఉన్నటువంటి లోపాలు కూడా చాలా తక్కువ. మరి గన్ కల్చర్ కొంచెం ఎక్కువ. గన్ కల్చర్ అంటే ఏంటంటే అక్కడ ఫ్రమ్ ది బిగినింగ్ ఏంటంటే వీళ్ళు ఆఫ్రికన్స్ నుంచి వీళ్ళని తీసుకొచ్చుకున్నారు స్లేవ్స్గా. వాళ్ళు అప్పటి నుంచి వాళ్ళకి వీళ్ళు థ్రెట్ కాబట్టి అప్పటి నుంచి వాళ్ళ దగ్గర గన్లు ఉండేటివి. తర్వాత అదేమైపోయిందంటే కొన్నిసార్లు అక్కడ ఉన్న బ్లాక్ పీపుల్ మనలాగా ఎట్లయితే ఆర్థికంగా వెనకబడి ఉన్నారో వాళ్ళు $1 కోసం కూడా ఒక మనిషి చంపేస్తారు. సో అక్కడ కల్చర్ లాంటిది కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు గన్ పెట్టుకుంటారు. ఈవెన్ నేను అక్కడ కూడా వెళ్ళినప్పుడు నేను అక్కడ పోలీస్ వాళ్ళతో, నేను ఇల్లినాయిస్ స్టేట్ చికాగోలో, చాలామంది ఉంటారు తెలుగు చికాగోలో. అయితే నేను అక్కడ ఉన్నప్పుడు మనం సెక్యూరిటీ ఆఫీసర్ ఉన్నప్పుడు పోలీసులు అప్పుడు మన దగ్గరికి వస్తే వాళ్ళు చెక్ చేస్తూ పోతున్నారు. మనతో మాట్లాడితే వాళ్ళు చెప్పేది ఏంటంటే, మ్యాన్ జ్ఞాపకం పెట్టుకో, ఎప్పుడైనా కానీ నల్లైనా కానీ మీ దగ్గరకు వచ్చి $1 ఇవ్వంటే పైన $1-2 జేబులో పెట్టుకోవాలి, మిగతా పర్సు లోపల దాచిపెట్టుకోవాలి. వాడు అడిగితే $1 వాడు ముఖాన్ని పారైతే వాడు సంతోషం, లేకపోతే నువ్వు కొడతాడు చంపుతాడు, $1కి చంపుతాడు. కాబట్టి బీ కేర్ఫుల్గా మనం ఎడ్యుకేట్ చేస్తారు వాళ్ళు. కాబట్టి అస్సలు నీ జోలికి రారు. ఏలో $1-2 మ్యాన్ ఐ నీడ్ కాఫీ అంటే టేక్ మ్యాన్ $5 అని ఇచ్చేస్తే వాడు నమస్తే పెట్టిపోతాడు. వాడు ఫెరోసిస్ అవుతాయి. వాడికి ఏంటంటే కోపం, నువ్వు ఎక్కడి నుంచి మా దేశానికి వచ్చి పని చేస్తున్నావు, మా దగ్గర డబ్బులు సంపాదిస్తున్నావు, $1 లేవా అని ఒక కోపం, ఈగో వాడికి. సో కాబట్టి ఆ రకంగా ఉంటుంది కదా. సో అట్లనే మన దేశానికి వచ్చేసరికల్లా మన దగ్గర విద్యా వ్యవస్థ సరిగలేదు. ఫస్ట్ పాయింట్, అందరికీ సరైనటువంటి అవకాశాలు కల్పించలేకపోతే ప్రభుత్వం. అక్కడ దగ్గర నేను చదువుకునేటప్పుడు ఇంటర్మీడియట్ చదువుకోవాలంటే ఎంతో మెరిట్ స్టూడెంట్స్కి ఇంటర్మీడియట్లో కాలేజీలో సీట్ వచ్చేది, మిగతా వాళ్ళంతా డ్రాప్ అవుట్స్ అయ్యేటోళ్ళు, సరైన కాలేజీలు పెట్టలేకపోయింది, అక్కడే ఫిల్టర్ అయ్యేటోళ్ళు. మళ్ళీ యూనివర్సిటీకి వచ్చి డిగ్రీ చదువుకుందామంటే ప్రైవేట్ కాలేజెస్ లేవు కాబట్టి మళ్ళీ యాడో యూనివర్సిటీలో సీట్ దొరికితే లేకపోతే మెరిట్ ఉన్నాడికి, ఇక మిగతా వాడికి ఎట్లా అంటే అది ఇబ్బంది పట్టమే. సో లేదు, అక్కడ వాళ్ళు ఏం చేసుకున్నారంటే విద్యా వ్యవస్థ లోపల ఫ్రీ ఎడ్యుకేషన్ సిస్టమ్ పెట్టుకున్నారు. ఇంటర్మీడియట్ వరకు ప్రతి ఒక్కళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్, మిడ్ డే మీల్, అమెరికాలో మిడ్ డే మీల్ ఉంటుంది. తర్వాత వాళ్ళకి ఫీజు, మన చిన్నప్పుడు కూడా అమెరికా నుంచి గోధుమలు వచ్చేది సార్. సో ఆ రకంగా ఆ వ్యవస్థలో అంతా వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తారు, వాళ్ళు బుక్స్ కనిస్తారు కాబట్టి వాళ్ళు మినిమం ఇంటర్మీడియట్ వరకు పోతారు. ఇంటర్మీడియట్ కంపల్సరీ వాళ్ళకి, ఇక ఎందుకంటే ఫ్రీ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఏం కష్టం లేదు. మన దగ్గర అది లేదు, 10కే బ్రేక్ అయిపోయా, ఫెయిల్ అయ్యేటోడు ఫెయిల్ అవుతాడు, పాస్ అయ్యి యావరేజ్ మార్కులు వచ్చేటోడికి సీట్ దొరక వీడు డ్రాప్ అయిపోతారు. ఇంటర్మీడియట్ తర్వాత మళ్ళీ డిగ్రీ పోతాం అనుకుంటే మళ్ళీ అక్కడ మళ్ళీ ఫిల్టరు, మళ్ళీ కాలేజ్ సీట్ దొరకదు, మళ్ళీ అక్కడ అవుట్, ఈ కష్టాలు. కాబట్టి మన దగ్గర అసమానతలు ఎక్కువ జరిగిపోయినాయి. దానివల్ల పేదోడు పేదగానే ఉన్నాడు. సరిపోయిన 10th డ్రాప్ అవుట్, ఇంటర్మీడియట్ డ్రాప్ అయిన వాళ్ళకి ఏమన్నా అవకాశాలు కల్పించిందా, ట్రెడిషనల్ ట్రేడ్గా ఏమన్నా చూపించిందంటే ఏం చూపించలేకపోయింది. ప్రభుత్వం అక్కడ ఏం చేస్తారంటే, వాళ్ళు 10th క్లాస్కి వచ్చేసరికి పిల్లోడికి వాడు కార్పెంటర్ ఇష్టమా లేకపోతే ఎలక్ట్రికల్ వర్క్ ఇష్టమా, ఆ వర్క్ను మనకి ఎక్స్ట్రా స్కిల్ పెట్టిస్తారు. వాడు బయటకు వచ్చిన తర్వాత వాడు ఎగ్జామ్ రాసి బయటకు వస్తాడు, వాడు లైసెన్స్ తీసుకొని వస్తాడు. వాడికి అవసరం లేదు, వాడే వస్తాడు, మంచిగా ఎలక్ట్రీషియన్ వర్క్ లైసెన్స్ తీసుకొని వస్తాడు, పని అంతా చేస్తాడు, డబ్బులు తీసుకొని పోతాడు. వాడు పని సరిగ్గా చేయకపోతే మళ్ళీ మనం అక్కడ సెక్యూరిటీ ఉంది, అక్కడ ఉంటుంది సెక్యూరిటీ. మన దగ్గర అది ఏదో జీవనోపాధి ఉంటుంది, మన దగ్గర అది లేదు. అక్కడ జనం తక్కువ, ల్యాండ్ ఎక్కువ. ఇక్కడ ల్యాండ్ తక్కువ, జనం ఎక్కువ, పవర్టీ ఎక్కువ. మరి జనం ఎక్కువ ఉంది కదా, కాబట్టి తప్పదు. సో ఆ రకంగా మనకి వాళ్ళకి వ్యత్యాసం ఉంది. మన దగ్గర అదే సార్, కరప్షన్ విషయంలో మనకి ఇండియాకి అమెరికాకి ఉన్న వ్యత్యాసం. బిల్ క్లింటన్ ఉన్నాడు, మీరు చూస్తుంటారు వీడియో. బిల్ క్లింటన్ ఈ యూజ్ టు వాష్ హిజ్ ఓన్ క్లాత్స్. ఆయనకు వాషింగ్ మిషన్ ఉంటుంది వైట్ హౌస్లో, ఆయన బట్టలు ఆయన వేసుకోవటం, వాళ్ళ శుభ్రం వాళ్ళు చేసుకోవటం, వాళ్ళ భోజనం వాళ్ళు తింటాం. మన దగ్గర అట్లా కాదు. ఒక ప్రైమ్ మినిస్టర్ అయిండు, ఒక సీఎం ఏంటంటే రాజభోగాలే, హంగామా. వీళ్ళకి ఎంత హంగామా అంటే పబ్లిక్ మనీ ఎంత మిస్యూజ్ చేస్తున్నారంటే అర్థం కానంత రీతిగా మిస్యూజ్ చేస్తున్నారు. వాళ్ళ భోజనాలు మన డబ్బులే, వాళ్ళ హంగాభోగాలు అన్నీ కూడా. మినిస్టర్లకు ఉండే కాన్వాయిస్ కూడా మాట్లా సార్ ఎంత ఖర్చు అవుతుంటుంది. కాబట్టి అక్కడ లేదు, ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి. మన దగ్గర ఏంటంటే అంతా బ్రిటిష్ సిస్టమ్. మన జరిగింది తప్పేం జరిగిందంటే మన్ని బ్రిటిషర్స్ రూల్ చేశారు, వాళ్ళని బ్రిటిష్ రూల్ చేశారు. కానీ బ్రిటిషర్స్ నుంచి మనం బయటికి రాలేకపోయాం. ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ అనుకోండి, వాడికి ఒక డ్రైవర్ కావాలన్నారు,
మన దగ్గర. అక్కడ అట్లా కాదు. స్లావరీ సిస్టమ్ అసిస్టెంట్ అదొక ఈగో. అయ్యో అక్కడ అట్లా కాదు. పోలీస్ ఆఫీసర్ ఇద్దరు కూర్చుంటారు, ఒకడు పక్కన కూర్చొని ఒక ఇటు కూర్చొని ఒక డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. ఇద్దరు చేసేటప్పుడు డ్రైవింగ్ చేసి పెట్రోలింగ్ చేసి వెళ్ళిపోతారు. మన దగ్గర అట్లా కాదు. అసిస్టెంటే చేయాలి. మనకు డ్రైవర్ ఉండాలి. ఈ సిస్టమ్ ఇవన్నీ కూడా మనకి నీళ్ళు అందించేవాడు కాదు, గొడుగు పట్టేవాడు కావాలి. అక్కడ క్లింటన్ కూడా గొడుగు పట్టుకుని నిలుస్తుంటాడు, వాడు కూడా వాడే పట్టుకుంటాడు. మన దగ్గరకు వచ్చేసరికల్లా ఒక ఎమ్మెల్యేకు అక్కడ దాకా ఎందుకంటే ఒక ఎమ్మెల్యే కూడా గొడుగు పట్టేవాడు కావాలి, నీళ్ళు అందించేటోడు కావాలి. అంటే గన్మెన్ కాదు కానీ మనం చేసే డ్యూటీ ఏంటంటే ఒక స్లేవరీ డ్యూటీ చేస్తూ ఉన్నాడు. అది మనకు ఒక గొప్ప అని మనం అనుకుంటున్నాం కానీ అట్లా ఇలాంటి వ్యవస్థని మనం బయటికి రాలేకపోయాం. వాళ్ళు ఏం చేశారంటే అట్లా కాదు, ఇది వ్యర్థమైనప్పుడు ప్రజల సొమ్ము కాబట్టి ప్రజలకి సరైనటువంటి మేలు జరగాలి కానీ ఇది సరికాదని వాళ్ళంతా వ్యవస్థ అంతా మార్చుకున్నారు. కరప్షన్, అందుకని అక్కడ కరప్షన్ తక్కువ. ఎందుకంటే వాడు ఒకవేళకి నా పొరపాటు ఎక్కువ సంపాదించాడు అనుకోండి, ఇంకా వాడిని మళ్ళీ ఇడిచిపెట్టరు. వాడు ప్రెసిడెంట్ ఇప్పుడు బుష్ కూతురు ఇద్దరు చిన్న ఏజ్ లోపల బిలో 18 years వాళ్ళు పోయి సిగరెట్ కొన్నందుకు వాళ్ళిద్దరి మీద కేసు. ఎట్ దట్ టైమ్ బుష్ వాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. మన ఇండియాలో ఆ ఎమ్మెల్యే కొడుకుని పట్టుకోలేమే, ఏం చేయలేము మనం. అది ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ. అంటే ప్రెసిడెంట్ అయినా ఎవరైనా కానీ రూల్స్ ఫాలో కావాల్సిందే, రూల్స్కి అనుగుణంగా జీవించాల్సిందే. అక్కడ సిస్టమ్ చేసుకున్నాం. ఎస్, ఒక ప్రెసిడెంట్ ఉన్నా కానీ కాక అంటే మన దగ్గర ప్రైమ్ మినిస్టర్, అక్కడ ప్రెసిడెంట్. అక్కడ ప్రెసిడెంట్ మీద ఎప్పుడు వాచ్ ఉంటుంది. ఏ తప్పు చేసినా ఆ ప్రెసిడెంట్ తప్పులను ఎక్స్పోజ్ చేస్తుంటారు. వాడు దిగిపోయిన వెంటనే వాడిని జైలుకి పంపిస్తారు. మన దగ్గర ఏంటంటే 100 మర్డర్లు చేసి కూడా నేను మర్డర్ చేయలేదని అబద్ధం ఆడేస్తాడు, పవర్ అడ్డం పెట్టుకొని చేస్తాడు. అది అందువల్ల మన దగ్గర కరప్షన్. దానికి తోడు ఇక్కడ అంటే ఆ వ్యవస్థల్ని వీక్ చేసేసి వ్యక్తులే శక్తులుగా అవ్వటం అని కూడా ఒక రీజన్ అనుకోవచ్చు అంటారా? చూడండి మరి సెంట్రల్ గవర్నమెంట్ చూడండి, స్టేట్ గవర్నమెంట్ మీరు చూడండి, వ్యవస్థలు ఏమైనా ఉన్నాయా? అన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. వ్యక్తుల పేర్లే వినపడుతున్నాయి కానీ ఏ ఒక్క వ్యవస్థ సరిగ్గా పనిచేసిన ఒక మాట మీరు చెప్పండి. వ్యవస్థలో ఏది కూడా సరిగా లేవు, అన్నీ ప్యారలైజ్ అయిపోయినాయి. కారణం ఏంటంటే వ్యక్తులు ఆ వ్యవస్థలు మొత్తం నాశనం భ్రష్టు పట్టిస్తున్నారు. దాన్ని మనం జై అంటున్నాం కూడా. మనం కూడా తెలవక దీని పరిణామాలు చివరికి ఎక్కడ తీసుకుపోతాయి అనేది మనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మనం చదువుకోలేదు ఎక్కువ, మన ప్రజలు చదువు తక్కువ కాబట్టి దాని మీద పరిజ్ఞానం లేక ఈ తప్పు జరుగుతున్నాయి. కాబట్టి మనకి వాళ్ళకి కరప్షన్లో అంత వ్యత్యాసం ఉంది, విద్యా విధానంలో వ్యత్యాసం ఉంది. అక్కడ ఉన్నటువంటి కల్చర్, వాడు ప్రతి ఒక్కడు కష్టపడాలనుకోండి. ఇంకో విషయం కూడా నేను మీకు చెప్తాను ఈ విషయంలో. పిల్లోడు వాడు అక్కడ 18 years వచ్చేసాయి అంటే పేరెంట్స్ ఏమంటారంటే యూ గో అండ్ అర్న్ యువర్ సెల్ఫ్. నేను నీ కొరకు సంపాదించి పెట్టను. మనం ఏం చేస్తామంటే మన మునుమనోళ్ళు వాడు తరాలు వాడిని అసలు కదలకుండా కూర్చోబెట్టి ఆంబోతుకి లెక్క పెంచుతాం మనం. వాడి దగ్గర అట్లా కాదు. నువ్వు 18 కంప్లీట్ అయ్యావు, నీ సొంత భోజనం సంపాదించుకో, నువ్వు తినవు. ఉంటావా డబ్బులు తీసుకొచ్చి ఇవ్వు, లేదంటావా యూ గో సపరేట్లీ. వాళ్ళ దగ్గర అట్లా ఉంది. అందుకని వాడు చిన్నప్పటి నుంచి వాడు చదువుతూ వాడు హార్డ్ జాబ్ చేయటం, అంటే పెట్రోల్ పంపులో పనిచేయటం, తర్వాత కిరాణా స్టోర్లో పనిచేయటం, సూపర్ మార్కెట్లో పనిచేయటం, దాంతో కొంత డబ్బు సంపాదించుకోవటం, అది వాడికి అలవాటు చేశారు. వాడికి అర్థమైపోయింది సెల్ఫ్ రెస్పెక్ట్. అక్కడ వాడు ఊడ్చేటోడు కూడా హాయ్ బ్రదర్ హౌ ఆర్ యూ అంటాడు. ఆఫీసర్ కూడా వాడు ఏమంటాడు హే మ్యాన్ హౌ ఆర్ యూ అని అంటాడు. ఇక్కడ మన దగ్గర డిగ్నిటీ లేబర్ అక్కడ చేశారు, మన దగ్గర చేసుకోలేకపోయారు, రాలేదు. మనకి అటెండర్ చిన్న ఉద్యోగస్తుని చీమ లెక్క చూస్తాం వాడిని, ఒక చీడ పురుగులాగా. అది వ్యవస్థలో ఏ ఉద్యోగంలో మీరు చూడండి, ఒక చీడ పురుగుని ఒక చీమలాగా వాడిని చూసుకుంటాం. మనక్కడ వాడు పనికి రాను లేదు, మన దగ్గర లేదు. అది మన దగ్గర పెరగాలి ఇంకా. కాబట్టి మనకి వాళ్ళకి చాలా వ్యత్యాసం ఉంది. మనం వాళ్ళతో మనం పోల్చుకోలేము. అమెరికానే అదే ఖమ్మం వచ్చాక మీకు ప్రొఫెషనల్గా ఎదురైన ఛాలెంజెస్ ఏమైనా ఉన్నాయా ఖమ్మం జిల్లాలో? ఎందుకంటే అది లెఫ్ట్ ఓరియంటెడ్ బాగా, అంటే డైరెక్ట్గా చెప్పుకుంటే కమ్యూనిస్ట్ పార్టీ చాలా బలంగా ఉన్నటువంటి ఇది పరిస్థితి. అప్పుడు పార్టీ అయినప్పటికీ అక్కడ గ్రూపుల మధ్య గ్రామాల్లో ఈ పార్టీ పేరు మీద వైలెన్స్ దారుణం ఎక్కువగా జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఊళ్ళు తగలబెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. సో ఒక రకంగా చెప్పాలంటే సమైక్యాంధ్రలో అదొక కాంప్లికేటెడ్ పొలిటికల్గా కాంప్లికేటెడ్ ఉన్న డిస్ట్రిక్ట్. సో అటువంటి జిల్లాలో మీది సొంత ఏరియా అయినప్పటికి కూడా ప్రొఫెషనల్గా ఉంటాయి కదా ఛాలెంజెస్, అవి ఏమైనా? నేనేంటంటే ఒకటి నా నైవేద్యం వచ్చేసరికల్లా నేను ల్యాండ్ ఆర్డర్ కాదు, సెకండ్ నేను డిస్ట్రిక్ట్ ఆర్మీ రిజర్వ్లో పనిచేస్తాను. అక్కడ నేను ఖమ్మంలో నేను రిజర్వ్ ఇన్స్పెక్టర్గా పనిచేశాను. అంటే నా డ్యూటీ ఏంటంటే 2006 ఏప్రిల్ నుంచి
2009 సెప్టెంబర్ వరకు పనిచేశాను. అయితే ఆ పీరియడ్లో నాకు ముదిగొండ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. తర్వాత ఎప్పుడు కూడా గొడవలు జరుగుతుండేటి, మీరు అన్నమాట కరెక్ట్. అది మనకు హైదరాబాద్లో కంటే కూడా ఎక్కువ ఖమ్మంలో సిపిఎం వాళ్ళు ఎక్కువ అక్కడ గొడవ వైరం. సో ఆ రకంగా ఉండేది. సరే, నా నేచర్ డ్యూటీ వచ్చేసరికల్లా అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర ఏమైనా ప్రాబ్లం జరిగిందంటే స్ట్రెంత్ చేయడానికి నా దగ్గర ఉన్నటువంటి ఆర్మ్డ్ ఫోర్స్ని పంపించాలి. రమరమి 700 దాకా ఉండేవాళ్ళు నా కంట్రోల్ లోపల. అయితే నేను డైరెక్ట్ ఎస్పీ కంట్రోల్లో పనిచేస్తాను. జిల్లా అక్కడ సిఐ కానీ ఎస్ఐ కానీ ఏమైనా స్ట్రెంత్ ప్రాబ్లం వచ్చిందంటే, సార్ నాకు ఐ నీడ్ అడిషనల్ స్ట్రెంత్ అంటే ఆయన నాకు ఫోన్ చేసి, విజయ్ కుమార్ పలానా ప్లేస్కి ఒక వెహికల్ లోపల ఒక 20 మందిని పంపించు, 100 మందిని పంపించు, 50 మంది. నేను ఏం చేయాలంటే అప్పటికప్పుడు వాళ్ళని పిలవాలి, వాళ్ళని పంపించే పని నా డ్యూటీ, ఆర్మ్స్ ఆమ్నేషన్ ఇచ్చేసి. సో ఆ ముదిగొండ ఇన్సిడెంట్ అనేది చాలా పెద్ద జరిగింది. అప్పుడు కొంచెం చాలా ఇబ్బంది కలిగింది, రాత్రి బోళ్ళు. తర్వాత అంతకంటే ముందు కూడా రోజు నైట్ 1 o'clock 2 o'clock ఎస్పీ నాకు ఫోన్ చేయాలి. ఆర్కే మీనా గారు అని, రాజేష్ కుమార్ మీనా అని చెప్పేసి ఇప్పుడు మొన్న సిపి వైజాగ్ చేసి ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నారు. ఈ వాజ్ మై ఎస్పీ ఎట్ దట్ టైం. ఆయన గారు రాత్రి 1 గంట 2 గంటలకు ఫోన్ చేసి 20 మంది పంపించు, 30 మంది పంపించుంటే అప్పటికప్పుడు రాత్రిపూట లేచిపోయి వాళ్ళు మొబిలైజ్ చేసి వెహికల్ ఇచ్చి పంపించేవాడిని. సార్కి మళ్ళీ కంప్లైంట్ చేసేవాడిని. అవసరం ఉండదు, నాకు అవసరం ఉండదండి. ఏమైనా అంటే సబ్ ఇన్స్పెక్టర్ వరకు నేను తిరిగాను. ఇన్స్పెక్టర్ స్థాయికి వచ్చేసరికల్లా స్టేషన్ జాబ్గా వచ్చేసింది. సో కూర్చొని పంపడం తప్పిస్తే వేరే పని లేకుండా అట్లా చేశాను. జిల్లాలో నాకంటూ ఒకటి ఏంటంటే, మొదటి నుంచి కూడా నేను మీకు చెప్పాను కదా, వెన్ ఐ వాజ్ ఎ వెరీ స్మాల్ ఏజ్, యంగ్ ఏజ్, మై ఫెయిత్ వాజ్ డిఫరెంట్. మై పేరెంట్స్ ఫెయిత్ ఈజ్ డిఫరెంట్, మై ఫెయిత్ వాజ్ డిఫరెంట్ బికాజ్ ఐ గ్రోన్ విత్ మై అంకల్. సో అక్కడ రావడం వలన నాకు ఈ క్రిస్టియానిటీ అవలంబించబడ్డాను. నేను నా సర్వీస్లో ఇంతమటికి మందు ముట్టుకోవడం కానీ, బ్రైబ్ తీసుకోవడం కానీ, లేకపోతే ప్యాకెట్ ఆడటం కానీ, లేకపోతే ఒకరిని అబ్యూజ్ చేయడం కానీ నా నేచర్ కాదు. కారణం ఏంటంటే ఉంటారు. కాకపోతే ఏంటంటే, నాకున్నటువంటి ఫెయిత్లో నాకున్న గాడ్స్ ఫియర్ బట్టి వ్యక్తులను గౌరవించడం నాకు అలవాటు. కానిస్టేబుల్ అయినా, తర్వాత అతను సబ్ ఇన్స్పెక్టర్ అయినా అతన్ని గౌరవించి మాట్లాడడం, అతనితో ఎట్లా వర్క్ ఎక్స్ట్రాక్ట్ చేయాలనేది నాకున్న స్కిల్ అది. సో ఆ రకంగా నేను ఎవరిని ఇబ్బంది పెట్టించేవాడిని కాదు. నేను ఎక్కడ పని చేసినా నా యొక్క వర్క్ ఆఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉండేది. ఎగ్జాంపుల్ ఎస్ ఉంటుంది కదా, అది తర్వాత పెద్ద మోటివేషన్. ఇప్పుడు నా ప్రజెంట్ డీజీ గారు కూడా నాకు నేను బెల్లంపల్లిలో ఉన్నప్పుడు మహేందర్ రెడ్డి గారు అక్కడ అడిషనల్ స్పీకర్ పనిచేసేవారు. నేను అక్కడ సబ్ ఇన్స్పెక్టర్ పనిచేశాను బెల్లంపల్లి లోపల. అయితే అప్పుడు నాకున్నటువంటి దాన్ని బట్టి నేనేం చేసేవాడిని అంటే, కామన్గా ఒక వ్యక్తి కానిస్టేబుల్ లీవ్ కావాలంటే అప్లికేషన్ పెట్టాలి, అతన్ని సబ్ ఇన్స్పెక్టర్ నా దగ్గర అతన్ని ప్రొడ్యూస్ చేయాలి, నేను అతన్ని లీవ్ ఇవ్వాలన్నా వద్దని నేను డిసైడ్ చేయాలి. అది కానీ నేను ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు, మన కింద ఉద్యోగస్తులని. ఎవరైనా కానీ ఈ ప్రాసెస్ అంతా సస్పెండ్ చేయండి, నా దగ్గరికి వీలే రావాలని లేదు. ఎనీ వన్ కెన్ కమ్ డైరెక్ట్లీ, దానికి ప్రొసీజర్ అవసరం లేదు, అప్లికేషన్ తీసుకొని రావాలి అని. అప్లికేషన్ అప్పటికప్పుడు లీవ్ శాంక్షన్ అప్పటికప్పుడు రాసి పంపించేవాడిని. తర్వాత సమ్ టైమ్స్ నేను 1:30 నుంచి ఇంటికి పోతా ఉంటే నడుచుకుంటూ పోయింది. బికాజ్ ఓన్లీ 1 furlong డిస్టెన్స్ ఫ్రమ్ మై హోమ్ టు ఆఫీస్. పోతూ ఉంటే ఎవరు కనబడితే కూడా, సార్ నమస్తే సార్, ఎక్కడికి పోతున్నావు అంటే, నీకోసం వస్తున్నాను సార్ అంటే, ఏంటి చెప్పంటే లీవ్ కావాలంటే, అప్లికేషన్ కూడా ఉండేది కదా తన చేతిలో. ఇట్రా అని దగ్గర పిలిచి, అక్కడ ఒక సబ్ ఇన్స్పెక్టర్ డ్యూటీలో ఉంటాడు, అతని దగ్గర పోయి ఆ చేతి మీద రాసి శాంక్షన్ 2 days లీవ్ ఫ్రమ్ డేట్ టు సొన్సుడు చేతి మీద సంతకం పెట్టి పంపించేటోడిని. అక్కడ పోయి ఆఫీసర్ తీసుకుని చూపించేటోడు. ఆయన నాకు ఫోన్ చేసి, సార్ కరెక్ట్ అయినా కన్ఫర్మ్ చెప్పండి సార్ అంటే, అవును రా చెప్పరా ఇచ్చాను రా అంటే, వాళ్ళు లీవ్ ఇచ్చి పంపించేవాడు. అంత ఈజీగా చేసేవాడిని. తర్వాత ఇంకోటి ఏంటంటే, మా దగ్గర ఏముంటుందంటే ఏదైనా ఎమర్జెన్సీ ఉంటుందని ఎప్పుడు ఒక 50 మందిని 100 మందిని మేము స్టాండ్ 2 పెడతాం. స్టాండ్ 2 అంటారు దాన్ని. అయితే ఆ స్టాండ్ 2 పెట్టినప్పుడు పాత ఆఫీసర్లకు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే, వాడికి వచ్చిందంటే వాడు పొద్దున్న సాయంత్రం దాకా వాడిని కూర్చోబెడతారు. ఎమర్జెన్సీ పంపిస్తారు, లేకపోతే లేదు. నేను కొత్తది ఒకటి ప్రవేశపెట్టిన, ఎందుకు వీళ్ళందరూ ఇక్కడ నా దగ్గర డీల్ చేసేది ఏముంది, కూర్చుంటే ఏం చేస్తారు, గ్యామ్లింగ్ ఆడతారు, లేదంటే లేజీగా తయారవుతారు. సో నేనేం చెప్పేవాడిని అంటే, 10 మందికి ఒక లీడర్ని తయారు చేసేవాడిని. ఒక 50 మంది ఉన్నారు అనుకోండి, ఈ 10 మందిలో ఎవరినైతే నేను లీడర్ హెడ్ కానిస్టేబుల్ చేశానో అతను మిస్ కాల్ ఇచ్చాడంటే దాని అర్థం ఏంటి, ఎమర్జెన్సీగా నా హెడ్ క్వార్టర్ రా.
ఆ టైం వరకు నువ్వు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. వెపను ఆమినేషన్ డ్రా చేయాలి, ఎదురుగా ప్రిజర్వ్ చేసుకోవాలి, మిగతా ఇంట్లోకి పోయి ఇంటికి వెళ్ళొచ్చు, కూరగాయలకి దానికి దీనికి పోవచ్చు. బట్ మిస్ కాల్ ఎప్పుడైతే వచ్చిందో ఒక రింగ్కి ఉరికెత్తి పరిగెత్తి రావాలి. ఇక ఏ పనిలో ఉన్నా కాదు, అక్కడ నో ఎక్స్క్యూజ్. అట్లా పెడితే సక్సెస్ అయింది, అందరూ ఎంజాయ్ చేశారు. ఇక ఎట్లుంటుందంటే 2 పనులు 2 డ్యూటీలు 3 డ్యూటీలు ఒకరోజు చెప్తే కూడా సంతోషం చేసేవాళ్ళు, గడిపి టైం ఇచ్చేవాళ్ళం. కాబట్టి ఇవన్నీ నాకు నా జీవితాన్ని మార్చడానికి ఒక మార్గం ఏర్పడ్డాయి. ఇక అట్లా ఆ రకంగా అనేకమైన వెల్ఫేర్ ఓరియంటెడ్ తీసుకునేవాడిని. ప్రతి ఒక్కటి నా సొంత ఆలోచనతో చేసేవాడిని. ఒక చిన్న ఎగ్జాంపుల్, మీనా గారు అప్పుడు ఎస్పీగా ఉన్నారు. అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి. అయితే మదర్లో గొడవ జరుగుతూ ఉంది. గొడవ జరుగుతూ ఉంటుంటే ఈయనకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏమొచ్చిందో నాకు తెలియదు, కానీ నాకు అర్జెంట్ ఫోన్ చేసి గో అండ్ పెట్రోల్ దేర్ అండ్ కమ్ బ్యాక్ అండ్ అప్డేట్ మీ అన్నాడు. మదర్కి వెళ్ళాను, జీపీఎస్కి వెళ్ళాను, పోయాను, చూశాను, వచ్చాను. ఆయన అడిగిన క్వశ్చన్లకి జవాబు చెప్పాను. అంటే అంత ఫేత్లో అంత కాన్ఫిడెన్స్ తీసుకున్నాను. అదే కాకుండా నా యొక్క వ్యక్తిత్వం ఏంటంటే ఆఫీసర్లను మోసం చేసేవాడిని, అబద్ధం ఆడేవాడిని కాదు. కాబట్టి అబద్ధం ఆడటం కూడా నా దృష్టిలో ఇట్స్ ఎ క్రైమ్. అబద్ధం ఆడటం, మోసం చేయటం, లంచం తీసుకోవటం, వ్యభిచరించటం, త్రాగటం, ఈ టోటల్లీ ప్రాహిబిటెడ్ ఇన్ మై లైఫ్. ఎక్కడైనా నా తప్పు చేయలేదు, ఆ తప్పు చేయడానికి ఇష్టపడలేదు. కాబట్టి నన్ను చూసిన, నా కింద చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా సార్ మీద మనం ఏం చెప్పడానికి వీళ్ళు ఆస్కారం లేదు అని ఒక తర్వాత సార్ చెప్పాడంటే ఒక వేదంలాగా భావించేవాళ్ళు. అట్లా అక్కడ 2 years 6 months సంతోషంగా గడిచిపోయింది. సొంత జిల్లా అయినా కానీ పెద్ద అలిగేషన్స్ నాకేం రాలేదు. ఇక కరప్షన్ అలిగేషన్ అయితే అసలు ఏమీ సమస్య లేదు, ఎందుకంటే ఎవరికి అవకాశం లేదు కాబట్టి నా మీద ఎవరు కామెంట్ చేసేవాళ్ళు లేరు. సో ఆ రకంగా పనిచేసేవాడిని. ఎంత నమ్మకత్వం అంటే రిక్రూట్మెంట్ వచ్చిందన్నా కానీ కాక, లేకపోతే ఇంకేదైనా వచ్చినా కానీ కాక, ఆ కన్సర్న్ సిఎస్కి ఇచ్చిన ప్రయారిటీ కంటే కూడా నాకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు. నువ్వు పోయి రాపు, ఆ పని చూసి రాపు అని చెప్పేసి అంత కాన్ఫిడెన్స్లో పోయేటప్పుడు అంత కాన్ఫిడెన్స్లో వచ్చి రిపోర్ట్ వాళ్ళకి ఇచ్చేవాడిని. అట్లా అక్కడ అంటే అక్కడనే కాదనుకోండి, వేరెవర్ ఐ పోస్టెడ్ ఎక్కడున్నా నీతి నియమం నిష్టాన్ని కలిగి ఉండేవాడిని. బికాస్ ఆఫ్ మై చైల్డ్ గ్రోత్ ఏదైతే స్టార్టింగ్ నుంచి ఉన్నానో అదే పద్ధతుల్లో జీవించాను. నా ఫేత్ ఒప్పుకోదు. సార్ మీరు అనవచ్చు, సార్ క్రిస్టియన్స్ అంతా లంచం తీసుకురా, నేను సినిమా కూడా చూడను, సిగరెట్ తాగను, సినిమా చూడను, సీరియల్ కూడా చూడను. ఇప్పుడు కూడా మా ఇంట్లో సినిమా న్యూస్ ఫాలో అవుతాను. రోజు నైట్ ఈటీవీ 8 o'clock వస్తుంది కదా, 360 చూస్తాను. ఎందుకంటే మొత్తం కవర్ అవుతుంది, ఓల్డ్ డే మొత్తం. దాన్ని ఒకదాన్ని చూస్తాను. ఇంకా అది అర్ధగంట, ఒకసారి హెడ్లైన్స్ చూసి వచ్చి ప్రేయర్ చేసుకుంటూ కూర్చుంటాం. సో ఆ రకంగా అక్కడ ఉద్యోగం చేశాను. తర్వాత పిల్లలు హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి మళ్ళీ హైదరాబాద్కి నేనే షిఫ్ట్ అయ్యి నా పర్సనల్ ఇంట్రెస్ట్ తోటి. సొంత జిల్లాలో ఉన్న పేరెంట్స్ అంతా అక్కడ ఉన్నా వదిలే, మన పిల్లలు కూడా భవిష్యత్తు ఇంపార్టెంట్, నా ఒక్కడిదే కాదని ఉద్దేశంతో మళ్ళీ ఇక్కడికి వచ్చి పిల్లల స్టడీస్ కంప్లీట్ అయినాక చూశాను. 2 మగ పిల్లలే, మీకు మొగాలు చెప్పలేదు కాబట్టి చెప్తున్నానండి. మై వైఫ్ ఈజ్ ఫ్రమ్ కృష్ణా డిస్ట్రిక్ట్, పెనగంచిపోలు. ఇక నాది ఖమ్మం డిస్ట్రిక్టు. మా యొక్క దాంపత్య జీవితంలో 2 పిల్లల్ని దేవుడు మాకు అనుగ్రహించాడు. పెద్దోడు ఎంటెక్ చేశాడు, సివిల్స్కి ఇంటర్వ్యూ వరకు పోయాడు, బట్ ఈజ్ నాట్ సక్సీడ్ కాలేకపోయాడు. కొంచెం డిస్టర్బెన్స్ జరిగింది. రెండో ఆయన్ని బిజినెస్ స్కూల్లో ఐఐపిఎంలోకి వెళ్ళి ఎంబీఏ చేయించాను. ఆయన వ్యాలీ ల్యాబ్స్లో చేశాడు. తర్వాత ఖతరు, దుబాయ్లో చేసి ఇక్కడికి వచ్చి ఇన్ఫోటెక్లో మేనేజర్గా చేసి వద్దనుకొని ఓన్ బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసేస్తూ ఉన్నాడు. పెద్ద ఆయన మట్టికి ఇంకా సెటిల్, అంటే ఆయనకి ఏ జాబ్ లేదు. మన దాకా ఒక ట్యూటోరియల్ కాలేజ్ నడిపించేవాడు, ఇట్స్ ఓకే. పెద్ద కోడలు వచ్చేసి డిగ్రీ కాలేజ్ లెక్చరరు, గవర్నమెంట్ డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరరు. చిన్న ఆయన పెళ్లి చేసాం రీసెంట్లీ, ఒక 2 years అవుతుంది. ఆయనకి ఇంకేం జాబ్ లేదు. ఇది పరిస్థితి, మా కుటుంబ నైపథ్యం. నాకు పెద్ద ఆశలు, పెద్ద గోల్స్ ఏం లేవు. వాట్ ఎవర్ గాడ్ గేవ్ మీ, ఐఎమ్ సో హ్యాపీ. లేని దాని కొరకు పాటుపడే లేదు, ఉన్నదాని కొరకు బాధపడే లేదు. 100% ఐఎమ్ ఏ స్ట్రాంగ్ బిలీవర్, నాట్ బిలీవర్, ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ బిలీవర్. నా జీవితంలో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ ఇప్పటి వరకు కూడా ఎక్కడ పనిచేసినా అక్కడ కొన్ని చర్చెస్లో పోయి ప్రీచింగ్ చేసే అలవాటు. ఇక్కడ కూడా అదే అలవాటు. ఉద్యోగం స్టిల్ రిటైర్ అయినాక ఇప్పుడు కూడా ఈ రిటైర్ అయ్యాను కాబట్టి ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్గా పని చేయాలని చెప్పేసి అని ఒక చర్చ్ ఎస్టాబ్లిష్ చేయాలని ఒక ఆర్గనైజేషన్ మౌంట్ సీనాయ్ మినిస్ట్రీస్ అని దాన్ని రిజిస్ట్రేషన్ చేయించాను గవర్నమెంట్లో. దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా చర్చ్ స్టార్ట్ చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నాను త్వరలో. అది ఏంటంటే ఈ కరోనా రావడం ఒక 1.5 year వెనక పోయాను. ఈ వ్యాక్సినేషన్ కొంచెం కనీసం 50% అయిపోయిన తర్వాత
నా చివరి ఆశయం అన్నట్టు. ఏ దేవుడైతే నన్ను ప్రేమించి ఇంత అద్భుతమైన జన్మనిచ్చి ఇంత అద్భుతంగా నాకు ఇచ్చినటువంటి ఆ దేవుడికి కొంత నేను ఆయన కొరకు పరిచయం, ఆయన కొరకు సమాజంలో బ్రతకాలని కోరికతోటి ఉన్న. దట్ వాజ్ అంటిల్ లాస్ట్ బ్రీత్ వరకు అదే పని చేయాలి. దట్ వాజ్ మై అంటే ఐ మీన్ ఇది మీ పర్సనల్, మీరు చెప్తే చెప్పొచ్చు ఆన్సర్, లేదంటే యూ కెన్ అవాయిడ్ ఇట్, నో స్కిప్ ఇట్, నో ప్రాబ్లం. అంటే ఇప్పుడు మీరు కన్వర్ట్ కావడానికి రీజను హిందూయిజం మీద లేదా హిందూ దాని మీద ఒక రకమైన వ్యతిరేకత అనుకోవచ్చా, లేదంటే అక్కడ లేనిది ఇక్కడ ఉన్నది ఏదన్నా అంటే ప్రత్యేకంగా మిమ్మల్ని ఏంటి అసలు ఇటువైపు డ్రైవ్ చేసిన మెయిన్ ఎలిమెంట్ ఏంటంటే నేను మీతో చెప్పాను, చిన్నప్పుడే ఎట్ ది ఏజ్ ఆఫ్ 5 years మా అక్క పెళ్ళైన తర్వాత నన్ను తీసుకెళ్ళింది. ఆదిలాబాద్ జిల్లాకి వెళ్ళాను. మా మామ అప్పటికే RSS, మా మేనమామ గారు క్రిస్టియానిటీ, అదే ఆయన గారు ఆయన ఏంటంటే అసలు క్రిస్టియానిటీ అంటే 100% హేట్ చేసే వ్యక్తి. బట్ సమ్ మిరకిల్స్ హ్యాపెన్ ఇన్ హిజ్ లైఫ్ అండ్ దెన్ ఆయన టర్న్ అయిపోయాడు. ఆంజనేయ భక్తుడు, పెళ్లి చేసుకోవద్దు అనుకున్నాడు, పెళ్లి చేసుకున్నాక సన్యాసి కావాలనుకున్నాడు. ఎన్ని అనుకున్న వ్యక్తి ఒకేసారి తన జీవితం టర్న్ అయిపోయింది, మారిపోయాడు. ఆ చిన్నప్పుడే నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. చిన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాను కాబట్టి అసలు నాకు ఈ హిందుత్వం గురించి కానీ, హిందూ ధర్మశాస్త్రం గురించి కానీ, హిందూ పూజల గురించి కానీ నాకు అసలు ఏమీ లేదు అసలు పరిజ్ఞానం. చిన్నప్పుడే అక్కడికి వెళ్ళాను కాబట్టి ఆటోమేటిక్గా ఆయన ఫాలో అయ్యాను. ఎందుకంటే పొద్దున్న లేస్తే ఆయన చూసేవాడిని కాబట్టి నేను ఆయన ఫాలో అయ్యాను. ఆయన ఉద్యోగం చేస్తూ కూడా 42 చర్చెస్ కట్టాడు. ఉద్యోగం చేస్తూ ఒక పక్కన చెప్పండి రియల్ అక్కడ ఎస్ అక్కడ నన్ను ఆయన చిన్నప్పుడు 10th క్లాస్ అయిపోయినాక నన్ను హౌ టు ప్రీచ్ అనే దాని గురించి ఆయన ఏం చేశాడంటే, ఒక చర్చిలో ఆయన ఏదైతే ప్రీచ్ చేస్తున్నాడో యూ లిసన్ కేర్ఫుల్లీ అండ్ యూ హ్యావ్ టు ప్రీచ్ సేమ్ రెఫరెన్సెస్ ఎట్ సో అండ్ సో ప్లేస్ అని చెప్పి నాకు ముందే గైడ్ చేశాడు. అక్కడ చేశాడు. సో అట్లా నేను 10th క్లాస్ చిన్న మేనమామేనండి. 10th అయిపోయిన వెంటనే నేను అట్లా ఇంకట్లా అంటే ఉద్యోగం రాకముందు, ఉద్యోగం వచ్చిన తర్వాత పడిపోయింది అది ఆ బీజం. ఇంకా ఎస్ తర్వాత నా జీవితంలో నేను అంటే ఇది తప్పు అది ఒప్పు అనేది కాదులే, కానీ నేను నమ్మిన ధర్మంలో నాకు దేవుడు నేను ఏది కోరుకున్నా అది ఇచ్చాడు. నమ్మకం పెరిగింది. తర్వాత జీవితం సాఫీగా జరిగింది. చూస్తున్నారు నా పర్సనాలిటీ చూస్తే మీకు అర్థమవుతుంది. ఐ లుక్ లైక్ ఏ హెల్దీ మ్యాన్. కామన్గా ఇంత పెద్ద బొజ్జ కానీ లేకపోతే అనారోగ్యం నడవలేని పరిస్థితులు కాదు. హ్యాపీగా రిటైర్ అయిపోయాను. కాబట్టి నాకు ఆ దేవుడు అంటే చాలా ఇష్టం. అది నాకు తెలియని ఊహ తెలియని వయసులోనే బీజం పడిపోయింది. ఆ బీజం మౌల్డ్ చేశారు. వటవృక్షం లాగా అయిపోయాను నేను ఇప్పుడు. దాంట్లో చేస్తున్నాను. ఇవాళ నా 2 పిల్లలు, నా భార్య, మై వైఫ్ ఆల్సో ఫ్రమ్ హిందూ బ్యాక్గ్రౌండ్. మా మామగారు నన్ను అయ్యా మరి సంగతి అన్నప్పుడు నేను ఆయనకు ఒకటే ప్రశ్న వేశాను మా పేరెంట్స్ తోటి పోయినప్పుడు, మరి నేనైతే క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకుంటాను, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టెల్ మీ అంటే నా ప్రశ్నగా ఆయన ఒకటి అన్నాడు, నువ్వు మంచుడు వినాకయ్యా, నువ్వు క్రిస్టియన్ అయితే హిందూ అయితే నా కూతురు మంచి చూసుకుంటూ చాలా అంతమించి నాకు ఇంకేం ఏ కులం అయితేంది ఏ మతం అయితేంది అని ఆయన గొప్పగా మాట్లాడాడు. తర్వాత ఆయన కూతురు నాకు ఇచ్చాడు, పెళ్లి చేశాడు. మాకు ఎప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ఏం రాలేదు. మా మామగారు వచ్చి మమ్మల్ని సరి చేయాల్సిన అవసరం రాలేదు. నా భార్యను మంచి దారిలో పోయినాం కదా, గృహస్థురాలండి. కాబట్టి ఆ సమస్యలు కూడా ఉత్పన్నం కాలేదు. ఎందుకంటే ఉత్పన్నం కాకపోవడానికి కారణం నా వ్యక్తిత్వం కూడా ఒక మాట. నేను ఎన్నుకున్న మార్గం కూడా సరైన మార్గం కాబట్టి నన్ను ఆమె ఏది కూడా పాయింట్అవుట్ చేయడానికి అవకాశం ఇవ్వలేదు. అది దానివల్ల ఆమె కూడా ఏంటంటే ఓహో అంటే క్రైస్తవత్వం ఈ రకంగా ఉంటుందా, దెన్ షీ వాజ్ కన్వర్ట్. ఆమె కూడా అనుకోకుండా నన్ను ఫాలో చేసింది. అనుకోకుండా 2 పిల్లలు కన్నాం, వాళ్ళిద్దరు కూడా మమ్మల్ని ఫాలో అయ్యారు. వాళ్ళు కూడా క్రిస్టియన్. ఇప్పుడు వాళ్ళు కూడా సినిమా చూడరు, సిగరెట్ తాగరు, మందు తాగరు, ఏదైనా తినాలని ఇంట్లో కూర్చుంటారు, వండుకొని తింటుంటారు. ఈ సందర్భం మీరు ఇట్లా చెప్పగానే నాకు అక్కడికి వెళ్ళింది మదనపల్లి. అంటే తల్లిదండ్రుల యొక్క ప్రభావం ఇప్పుడు మీరిద్దరు అంటే పేరెంట్స్ ఇద్దరు కరెక్ట్గా ఒక మంచి మార్గంలో వెళ్ళడం, అన్ని పిల్లలు కూడా ఫాలో అవ్వడం అనేది గొప్ప విషయం ఈ రోజుల్లో. ఎందుకంటే ఇప్పుడు ఇండివిజువాలిటీ పెరిగిపోవటం, చాలా గ్యాప్ రావడం, అనేక ఎక్స్టర్నల్ ఎలిమెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుండడం జరుగుతూ ఉంది.
ఇప్పుడు అదే విధంగా వాళ్ళిద్దరు పేరెంట్స్ కూడా ఆ పిల్లల్ని అట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసేంటారేమో అనిపిస్తుంది. పిల్లలు నేర్చుకునేది ఏదైనా ఉంది అంటే ఫస్ట్ అమ్మ ఒడిలోనే. తర్వాత 50% గుడ్ హ్యాబిట్స్ రావాలి అంటే పేరెంట్స్ ఇద్దరు కూడా మంచి గుణగణాలు కలిగి ఉండి చిన్నప్పటి నుంచే పిల్లల్ని కనుక ప్రాపర్ ఎడ్యుకేషన్ అంటే సంస్కారం కనుక నేర్పగలిగితే వాళ్ళు మార్గం తప్పరు. ఒకవేళ పేరెంట్స్ కనుక వాళ్ళకి సరైన రీతిగా సంస్కారం కనుక నేర్పలేకపోయినట్టయితే వాళ్ళు చిన్నప్పటి నుంచే స్పాయిల్ కట్టడానికి ఆస్కారం ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్ మా ఇద్దరు పిల్లలు నేను మీకు చెప్పాను. ఎందుకంటే ఇప్పటికి కూడా ఈ ఈ జనరేషన్లో కూడా ఆ సినిమా అనే వ్యవస్థలో కానీ, సిగరెట్ అనే వ్యవస్థలో కానీ, మందు అనే వ్యవస్థలో కానీ కొట్టుకోపోకుండా ఒక కట్టుదిట్టమైనటువంటి వ్యవస్థలో వాళ్ళు ఉండిపోయారు. కారణం ఏంటంటే నాలో వాళ్ళు ఏం చెడు చూడలేకపోయారు. నాలో చెడు ఏమైనా చూసినట్టయితే ఉండేది వాళ్ళ మీద, నేను చేసి తప్పు ఏంటి అనేది తప్పు ఉంటుంది. 50% పిల్లలు మన ఇంట్లోనే నేర్చుకోవాలి. ద రెస్ట్ ఆఫ్ ది 50% సొసైటీ ఎడ్యుకేషన్ నేర్చుకోవాలి దాని ద్వారా. కానీ 50% మేము ఇక్కడే నేర్పాము. ఆ 50% స్ట్రాంగ్ ఫెయిత్ కాబట్టి దాని నుంచి వాళ్ళు బయటికి పోలేక సొసైటీలో తిరిగారు. అటు ఇటు మార్గం తప్పినా కానీ ఆ మార్గంలో పర్మనెంట్గా ట్రావెల్ చేయకుండా మళ్ళీ వెంటనే దీంట్లోకి వచ్చారు. కాబట్టి అదొక ఎస్. అందుకనే పేరెంట్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేయాలంటే వాళ్ళ పిల్లల్ని చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు ఇరువురు కూడా మంచి రోల్ మోడల్గా ఉండాలి. ఎట్లా చెప్పాలంటే పేరెంట్స్ గురించి పిల్లలు మై ఫాదర్ ఈజ్ మై ఇన్స్పిరేషన్, మై హీరో, ఈజ్ మై గైడ్ అని చెప్పగలిగే రకంగా మనం ఉండాలి పేరెంట్స్. లేక మనం బయట భ్రష్టమైన జీవితం జీవించుకుంటూ మన పిల్లల్ని మంచి జీవితం జీవించాలంటే సాధ్యమయ్యేది కాదు. దానివల్ల ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవుతాయి. కాబట్టి ఫస్ట్ పేరెంట్స్ కుటుంబ వ్యవస్థ ఇంటాక్ట్గా కనుక ఉన్నట్టయితే మిగతా సొసైటీ కూడా ఇంటాక్ట్గా ఉంటుంది. సొసైటీ ఇంటాక్ట్గా ఉంటే దేశం ఇంటాక్ట్గా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క కుటుంబంలో పేరెంట్స్ పిల్లల్ని కనడం గొప్ప భాగ్యం కాదు, కానీ కన్న పిల్లల్ని ఏ రకంగా మనం మోల్డ్ చేస్తున్నాము, సొసైటీకి పనికొచ్చే వాళ్ళని తయారు చేస్తున్నామా, సొసైటీకి హానికరమైన పిల్లలు మనం తయారు చేస్తున్నామా, అది మనం చూడాలి. పోలీసులు